నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. లైఫ్ ఎట్ 360లో భాగంగా వీరిని ఇంటర్వ్యూ చేయాలని చెప్పేసి మన ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను. నాకు ఎట్లనో నెంబర్ వచ్చేసి నాకు అక్టోబర్లో దొరికింది. అప్పటి నుంచి వెంబడబడుతూనే ఉన్నా. ఫైనల్లీ నాకు అవకాశం దొరికింది. బేసిక్గా ఏంటంటే నేను ఇప్పుడు కాదు, నా బీటెక్ నా ఫస్ట్ టైం ఓటింగ్ అంటాం కదా, అప్పటి నుంచి కూడా వీరంటే విపరీతమైనటువంటి అభిమానం. అంతకుమించి యాక్చువల్లీ సార్ మరీ ఎక్కువ నేను చెప్తున్నాను మీరు అసలు అనుకోకండి. ఎందుకంటే ఆ టైంలో ఇంట్రడక్షన్ కూడా ఏం చెప్పానో అర్థమవుతుంది నాకు. అంతటి కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉన్నా నేను ఇప్పుడు. ఎందుకంటే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనేది ఈ ఛానల్ కాదు, నేను అసలు మీడియాకి వచ్చినప్పటి నుంచి నా కోరిక. ఫైనల్లీ ఆ రోజు వచ్చేసింది. మీరు క్షమించాలి, ఇంట్రడక్షన్ పూర్తి అవ్వకముందే సార్ని తెరపైకి తీసుకొచ్చేసాను. అండ్ వారికి ఇంట్రడక్షన్ ఇచ్చేంత స్థాయి కూడా నాకు లేదని నేను అనుకుంటున్నాను. మా కోటేసిన జనాలను ఎట్లా తిరుగుతారు? మీరు కాపీ కొట్టడాన్ని ఆపేస్తే పేద పిల్లలు ఎట్లా పాస్ అవుతారు? ఇల్లరికనే పండుగ కాదు. లేకపోతే ఇచ్చేసాడు అనుకోండి, ఇది ఇచ్చా అన్న, అది కూడా వాడు బాబుగాడు సొమ్ములా. ఎందుకు మళ్ళీ మీరు పోటీ చేయాలనుకోలేదు? పార్టీ ఎందుకు పెట్టానన్నదే నేనేనాడు కూడా. భారతీయ విద్యా విధానం పైన మీ అభిప్రాయం ఏంటి? అతిపెద్ద వైఫల్యం భారతదేశంలో ఉన్నామంటే విద్య. మీ అనాలిసిస్ ఏంటి సార్? గత 10 ఏళ్ళు, అంతకుముందు ఉన్నటువంటి 70 ఏళ్ళు ఒక దేశంగా మనగలుగుతుందని ప్రపంచంలో చాలామంది నమ్మల. ఎన్నో రంగాల్లో మనం చాలా అట్టడుగు స్థాయిలో ఉన్నమాట వాస్తవం. రెక్కడితే కంటే ఒక్కటర వాళ్ళకి కాలే కడిపికి కారణం పెట్టాలి. వ్యవసాయ రంగానికి ఉన్నటువంటి బాధ నిజమైనది. దేశమంతా కూడా జబ్బు కంటే ప్రమాదకరమైన ఔషధాన్ని కోరుతున్నారు. అది చాలా తప్పది. 10 ఏళ్ల క్రితం కూడా ఇదే మాట చెప్పారు. స్టిల్ ఇప్పుడు మళ్ళీ ఇదే మాట చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అది రాజకీయంగా ఒక స్లోగన్ తొక్కులలాగా తీసుకొచ్చారు. అయితే ఈ కన్వర్షన్ జరగడం ద్వారా ఎటువంటి మైనస్ లేదు అంటారా? గాంధీ గారు అందరికంటే గొప్ప సమాధానం ఇచ్చారు. దానిలో ఆంధ్రప్రదేశ్ పరాకాష్ఠకి. అంటే విదేశాంగ విధానం గురించి ఒకసారి 140 కోట్ల మంది ప్రజలను కాపాడకుండా మనం ఏదో అలవమాలను చేస్తే ఎట్లాగా? అయోధ్య రామ మందిర నిర్మాణం పైన మీ అభిప్రాయం సార్? అంటే ఈ ప్రజలు కోరుకోవట్ల ఈ మతాల మధ్య పోరాటాన్ని రాజకీయ పార్టీలు మత ఛాందసాన్ని కావాలని రెచ్చగొట్టున్నారు తప్ప ఈ దేశ ప్రజల్లో రాజకీయాల్లో మరొకసారి మిమ్మల్ని చూడలేమా? మేము ప్రత్యక్ష రాజకీయాల్లో. నేను రాజకీయాల్లో ఉన్నాను. ఒక పార్టీ రెడ్ల పార్టీ, ఇంకోటి పార్టీ కమ్మ పార్టీ, ఇంకోటి కాపు పార్టీలు ఆరోపిస్తున్నాం. అసాధ్యమైన అద్భుతం ఎప్పుడు కూడా సుసాధ్యమైన మంచికి శత్రువు కాకూడదు సార్. అయితే ఫస్ట్ నేను మిమ్మల్ని చూసినప్పుడు సార్, అంటే టీవీలో చూస్తున్నప్పుడు ఒకరోజు చాలా హీటెడ్ డిస్కషన్ అవుతా ఉన్నది అసెంబ్లీలో. అవుతున్నప్పుడు మీరు కాన్స్టిట్యూషన్ చేతిలో పట్టుకొని దీంట్లో ఇది ఉంది అది ఉంది అని చెప్పేసి చాలా చెప్తున్నారు. చెప్తూ ఇక్కడ పక్క నుంచి మిగిలిన ఆటోమేటిక్గా మాకు అలవాటు ఏంటంటే అప్పటిదాకా వీళ్ళు తిట్టుకోవడమే మాకు ఎక్కువ ఇంట్రెస్ట్. ఈయన ఏం తిడతాడు, ఆయన ఏం తిడతాడు అని చూస్తూ ఉంటే దాని మధ్యలో మీరు ఒకరు లేచారు, ఆ కాన్స్టిట్యూషన్ చేతిలో పట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతూ వీళ్ళని జనాలను తిడుతున్నారు మీరు అక్కడ. వాళ్ళని వాళ్ళు ఓట్లు అనవసరంగా వేసినాం అనుకుంటారు, వాళ్ళు పిచ్చోళ్ళు అది అని చెప్పేసి మీరు ఒక మాట మాట్లాడారు. మాట్లాడినప్పుడు అప్పటిదాకా మీరు మాట్లాడినటువంటి ఏ పదాలకి అక్కడ ఎవరు సమాధానం చెప్పలేకపోయారు. కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు అనుకుంటాను లేచి మీరు మాకు ఓటేసిన జనాలను ఎట్లా తిడతారు అని చెప్పానంగానే మొత్తం అసెంబ్లీ మొత్తం ఆయన మాటలకి కట్టుబడి మిగిలిన వాళ్ళందరూ కూడా అలా అన్నారు. మీరు అసలు ఎట్లా అంటారు? నేను అసలు పిచ్చోని అయిపోయినా ఆ టైంలో. ఈయనకు అన్ని మాటలు చెప్తే దాన్ని ఎవరు పట్టించుకోలేదు, ఎవరు దానికి సమాధానం చెప్పడానికి ముందుకు వస్తలేరు. జనాలను తిరిగితే ఒక పాయింట్ అది పట్టుకొని అసలు ఇన్ని మాట్లాడిన వాటికి ఇప్పుడు స్టిల్ చెప్తున్నా సార్. నాకు కూడా ఆ రోజు మీరు మాట్లాడినటువంటి గొప్ప గొప్ప విషయాలను ఆ రోజు అనుకున్నా కానీ ఈరోజు అవి గుర్తులేవు నాకు. ఆ రోజు ఇప్పుడు నాకు గుర్తున్నది ఏంటంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు లేచి మాట్లాడిన మాటలు నాకు గుర్తున్నాయి. అంటే అంత ఇన్ఫ్లుయెన్స్ జనాలని చేస్తున్నారు. ఇట్ ఇస్ ఏంటంటే మేము అయిపోతున్నాం కూడా. అంటే మీరు చెప్పింది సోషల్ మీడియాలో ఇవాళ ఏం జరుగుతుందో కళ్ళకు కట్టినట్టు చెప్పారు. నాకు ఆ సందర్భం గుర్తులేదంటే రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నా అంటే బస్సు ఒక చట్టం రాజ్యాంగ విరుద్ధంగా ప్రవేశపెడుతుంటే అది అసెంబ్లీలో పెట్టే హక్కు లేదు.
రాజ్యాంగ విరుద్ధమైన చట్టం పెట్టే హక్కు లేదు. ఓకే. సాధారణంగా ఒక బిల్లు పెట్టినప్పుడు ఎవరో పట్టించుకోరు, ఏదో రొటీన్గా మొక్కుబడిగా వచ్చేస్తుంది. నేను అది రాజ్యాంగ విరుద్ధాన్ని గట్టిగా వాదించి దాన్ని ఆపాను. ఆ నేపథ్యంలో అయి ఉంటుంది బహుశా మీరు చెప్పింది ప్రకారం. బట్ మిగతాది నాకు సంభాషణ నాకు గుర్తులేదు. బహుశా ఏమన్నా మరి పాపం ఈ సామాన్య జనం వెరీ వాళ్ళే మనం ఎన్నుకున్నారు కాబట్టి మనం ఇలా మోసం చేస్తే ఎట్లా అని ఉంటాను నేను. అలాంటి మాట అన్నారు. వాళ్ళని మీరు ఎలా అంటారు అని చెప్పేసి మా ఓటేసిన జనాన్ని మీరు తెస్తారా అంటాడు ఆయన. ఓరి నాయన మీరెక్కడ దొరికిర్రా బాబు అనిపించింది. కానీ బట్ అలాంటి మీరు ఆ రోజు మీరు చెప్పారు, యాక్చువల్గా చాలా మాటలు చెప్పారు. అంటే రాజకీయం అంటే జనాలు ఏమనుకుంటున్నారు, కులం అనుకుంటున్నారు, డబ్బు అనుకుంటున్నారు, గనులు అనుకుంటున్నారు, తవ్వకాలు అనుకుంటున్నారు. ఇది కాదురా స్వామి రాజకీయం అంటే. ఇప్పుడు ఒక అసెంబ్లీ ఎలక్షన్ నిలబడడానికి ఇన్ని కోట్లు ఖర్చు అవుతున్నది, నిలబడిన తర్వాత మళ్ళీ అన్ని కోట్లు మనం సంపాదించాలని ఆలోచిస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం ఆర్థిక వికేంద్రీకరణ జరగాలని ఒక పెద్ద పదం మీరు ఆ రోజు మాట్లాడారు. నాకు నిజంగా బీటెక్ అప్పుడే అయిపోయింది సార్ నాది. బీటెక్ ఆ టైంలో ఆ మాటలన్నీ అరే ఒక అద్భుతమైన లీడర్ని మనం ముందు చూడబోతున్నాం, మన ముందు తరాలు చాలా భవిష్యత్ చాలా అద్భుతంగా ఉండబోతుంది అనే ఒక అది వచ్చింది నాకు ఆ టైంలో అవన్నీ వింటున్నప్పుడు. బట్ 10 ఏళ్ళు గడిచింది. ఏమైంది అంటే మళ్ళీ ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉన్నట్టు నాకు అనిపిస్తున్నది. మీ అభిప్రాయం ఏంది, మీకేమనిపిస్తున్నది? మంచి ప్రశ్న అమోఘ్. మనకి చుట్టూ ఉన్న పరిస్థితులు చూస్తే బాధ కలుగుతుంది, నిరాశ కలుగుతుంది. కానీ నిరాశకి తావులేదు. ఇదంతా ఏంటంటే లోతుగా ఆలోచించుకోవటం వల్ల వచ్చిన సమస్య. ఒక కుటుంబంలో 4 ఉంటే మనకి ప్రేమ ఉంది, జన్య సంబంధం ఉంది, ఒకరి మీద ఒకరికి పూర్తి నమ్మకం ఉంది, ఆయన ఏదో ఒకటి ప్రపంచాలు ఉంటాయిగా జరుగుతుంటాయి. మరి ముక్కు మొహం తిరిగిన వాళ్ళు కులం, మతం, ప్రాంతం, నేపథ్యం, పెరిగిన వాతావరణం అన్నీ వేరువేరుగా ఉన్నప్పుడు కొన్ని లక్షల మంది, కోట్ల మంది కలిసి పనిచేయడం ఎంత గందరగోళంగా ఉంటుంది. ఖచ్చితంగా. అంచేత పెద్దాన్ని చూసి కంగారు పడిపోయి దేశం నాశనం అయిపోయింది, ప్రజాస్వామ్యం నాశనం అయిపోయింది, దేశానికి భవిష్యత్తు లేదు, ఇవన్నీ కూడా చాలా తొందరపాటు ఆలోచన. ప్రతి దేశంలో కూడా ప్రజాస్వామ్యం పరిపక్వ చెందడానికి సమయం పడుతుంది. అందులో మన దేశంలో చదువు లేకుండా పేదరికంలో ఉండగా అధికారాన్ని కేంద్రీకరించి ఒక సామాన్య ప్రభుత్వ ఉద్యోగి దేశంలో 190 మంది కంటే చాలా పెద్దవాడినిగా చేసి, పెద్ద ఉద్యోగులు తీసేయండి, గవర్నమెంట్లో గుమస్తా దేశంలో 189 మంది కంటే పెద్దవాడు, ఆర్థికంగా కానీ, పలుకుబడి రీత్యా కానీ, జీవితంలో భద్రత రీత్యా కానీ. మరి అట్లా ఉంటే జవాబుదారితనం ఎట్లా వస్తుంది? అందుకని ఇలాంటి దేశంలో కొంచెం టైం పడుతుంది. కాబట్టి చాలా విషయాలు బాగుపడుతున్నాయి, కొన్ని విషయాలు చెడిపోతున్నాయి, మరింత బాగుపడాల్సిన అవసరం ఉన్నది. కానీ దీర్ఘకాలంగా మనం 2 విషయాలు గుర్తుంచుకోవాలి. ఒకటి, 1947లో ఎవ్వరు కూడా ఈ దేశంలో అసలు మనం మలగలుగుతాం అనుకోవాలి, ఒక దేశంగా కలిసి ఉంటాం అనుకోవాలి, ఒక ప్రజాస్వామ్యంగా ఉంటాం అనుకోవాలి. ఎన్నికలు జరిగితే ఎన్నికల ద్వారా అధికారం మారుతుంది, ఎన్నికలు కొనసాగుతాయి, నియంతృత్వం రాకుండా అని అనుకోవాలి. స్వేచ్ఛతో హాయిగా మనందరం మన మనసులో ఏమన్నా కూడా వాక్ స్వాతంత్రం ఉంది, మరి ప్రయాణం చేసే స్వాతంత్రం ఉంది, నివసించే స్వాతంత్రం ఉంది, వృత్తి హక్కు ఉంది, ఏదైనా మనం చేయొచ్చు. ఈ స్వేచ్ఛను కాపాడుకుంటాం అనుకోవాలి. మరి ఆనాడు కొన్ని వందల స్వతంత్ర రాజ్యాలు విడిపోయిన దేశాన్ని మొత్తం కలపగలిగాం మనం, తుపాకీతోట పేలకుండా. కాబట్టి చాలా అద్భుతాలు చేశాము, పొరపాట్లు కూడా చేశాము, వాటి నుంచి పాఠాలు నేర్చుకోవాలి తప్ప నిరాశకి తాగలేదు. చాలా రంగాల్లో ఈ 10-15 ఏళ్లలో మరింత బాగుపడ్డాం, రాజకీయంగా మరింత దిగదాడుతున్నాం. ఈ 2 వాస్తవాలు. తప్పుని అర్థం చేసుకుందాం, సవరిద్దాం. నేను పూర్తిగా ఆశావాదని. నిరాశతోనూ దేశం నాశనం అయిపోయింది అనుకుంటాను, మన సమాజాన్ని బాగు చేయడం. చాలామంది వాళ్ళ పదవిలో ఉంటే దేశం బాగుంది అనుకుంటారు, వాళ్ళకి పదవి పోతే దేశం నాశనం అయింది అనుకుంటారు. నేను దానికి పూర్తిగా వ్యతిరేకం. మన వ్యక్తిగతమైనటువంటి జీవితంతో సంబంధం లేకుండా, మన ఆశల ఆకాంక్ష సంబంధం లేకుండా దేశంలో ఉన్న పరిస్థితిని చాలా నిజాయితీగా, నిర్భీతిగా, నిష్పాక్షికంగా చూడాలి. ఐ థింక్ అడగాల్సినవి చాలా ఉన్నాయి సార్ నా దగ్గర. అంటే నేను ఎప్పటి నుంచో నాకున్నటువంటి డౌట్స్ చాలా మీ ద్వారా క్లియర్ చేసుకోవాలి, మన రిఫ్లెక్షన్ ప్రేక్షకులకి తెలియజేయాలి అనే దాంట్లో ఉన్నాను. అయితే దానికంటే ముందు ఇప్పుడు మీరు ఆశావాది అన్నారు కాబట్టి ఒక చిన్న ప్రశ్న. ఇప్పుడు మీరు అసెంబ్లీ 2009లో ఎమ్మెల్యేగా గెలిచారు, ఆ తర్వాత 2014లో ఎంపీగా మల్కాజ్గిరి నుంచి అనుకుంటాను పోటీ చేశారు, అక్కడ ఓడిపోయారు. మరి తర్వాత ఎందుకు మళ్ళీ మీరు పోటీ చేయాలనుకోలేదు? అంటే పార్టీ ఎందుకు పెట్టానన్నదే అర్థం చేసుకుంటే తర్వాత ఎందుకు వచ్చింది తెలుస్తుంది. నేను ఏనాడు కూడా ఒక పదవి కోసం అని చెప్పని ఎప్పుడు పనిచేయాలి. ఐఏఎస్లో చేరింది కూడా పదవి కోసం, హోదా కోసం, అధికారం కోసం కాదు. ఆనాడు మీరంతా పుట్టక మనకు ఎమర్జెన్సీ అని బహుశా మీ తల్లిదండ్రులు కూడా పుట్టుండకపోవచ్చు, చిన్నపిల్లగా ఉండొచ్చు వాళ్ళు. ఎమర్జెన్సీ వచ్చింది 75-77 మధ్య. అంటే దేశాన్ని ఒక జైలుగా మార్చేశారు. అంటే అప్పుడే 25-30 ఏళ్ళు అయింది స్వతంత్రం వచ్చి. దేశ ప్రజల్లో చాలామందిలో ఏమిటింది మనం అనుకున్న ఫలితాలు రాలేదు, ఇంత గొప్పగా ఆశించాం కదా అన్న బాధ ఉన్నది.
నిరుద్యోగం, పేదరికం, అవినీతి, ముఖ్యంగా ఈ 3. అప్పుడు ఉద్యమాలు వస్తే రాజకీయ నాయకత్వం ఏం చేయాల్సింది? అవును, 25 ఏళ్ళు అనుకునే సాధించలేకపోయినాము, ఎక్కడ పొరపాటు ఉంది, ప్రజలను ఆకట్టుకోవటం ఎట్లాగా, వాళ్ళందరినీ కూడా మరి సంఘటితంగా చేయటం ఎట్లాగా, ఒక మార్గం నడిపించడం ఎట్లాగా, లక్ష్యాలు ప్రతిపాదించడం ఎట్లాగా, మార్పులు చేయడం ఎట్లా ఆలోచించాల్సింది. అది చేయకుండా మమ్మల్ని సవాల్ చేస్తారా అని చెప్పని దేశాన్ని జైలుగా మార్చేసి స్వేచ్ఛని పూర్తిగా నొక్కేసి మరి ఎమర్జెన్సీ విధించారు. ఆనాడు నేను విద్యార్థిని, వైద్య కళాశాలలో విద్యార్థిని. చాలా తీవ్రంగా స్పందించిన వాళ్ళని ఒకని. వ్యక్తిగతంగా నాకేం కాల, వ్యక్తిగతంగా నా స్వేచ్ఛకి భంగం కలగలేదు, వ్యక్తిగతంగా నాకు నన్ను జైల్లో పెట్టలేదు. కానీ ఒక పౌరుడిగా చాలా తీవ్రంగా స్పందించాను. ఇతర దేశాల్లో జరుగుతున్నది మన దేశం, ముఖ్యంగా అమెరికాలో రోజుల్లో వాటర్ గేట్ స్కాండల్ ఉండేది. అమెరికా రాష్ట్రపతి చాలా చిన్న పొరపాట్లు చేశాడు, మన దేశంలో పోలిస్తే చాలా తక్కువ, చాలా మామూలు పొరపాటు అది. దానికి అమెరికా రాష్ట్రపతి వాడిని పదవి నుంచి తీసిపారేశారు, ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది. మన దేశంలో ప్రతిరోజు అంతకు 100 రెట్లు తప్పులు జరుగుతుంటాయి, జవాబుదారితనం లేదు. ఈ తేడా ఒకటి, మన దేశంలో జరుగుతున్న సందర్భం ఒకటి, 2 నన్ను బాగా కలిచివేసినాయి. ఎమర్జెన్సీలో గట్టిగా గొంతెత్తి వ్యతిరేకించాను, నిర్భయంగా వ్యతిరేకించాను. నేను అనామకుడిని, నాకేమీ మన దేశంలో మీ కులం ఏంటి, నీ తల్లిదండ్రులు ఎవరు, నీకు ఏ సంస్థలో ఉన్నావు అది వింటే తప్ప మిమ్మల్ని ఏం చేయాలో అర్థం కాదు. నాకు అలాంటివి ఏం లేవు. ఇండివిజువల్ కాబట్టి ఒక వైద్య విద్యార్థిగా ఉన్న కుర్రాడిని, బక్క పీల్చుకోవాలని గొంతు మాత్రం బలంగా అయిపోతున్నాను. అందుకని జైల్లో పెట్టడానికి వీరు అనవసరం అని చెప్పి అనుకుని సర్వేలెన్స్లో పెట్టారు, నిఘా పెట్టారు. నిఘా నాకు అప్పుడు తెలియదు, తర్వాత తెలిసింది. ఐఏఎస్ చేరిన తర్వాత అందరికీ కాగితాలు వచ్చినాయి, ముస్సోరి రమ్మన్న అకాడమీకి, నాకేమో రావట్లేదు. మంచి ర్యాంక్ వచ్చింది, వాళ్ళందరూ వెళ్ళిపోతున్నా, నాకు రావట్లేదు. ఏమిటానికి కొంచెం ఆ రోజుల్లో రైల్వే రిజర్వేషన్ కాబట్టి కలెక్టర్లను తొక్కి విమానంలో వెళ్ళడం అనే ఆలోచన కూడా నాకు లేదు అసలు. అందుకని కనుక్కుంటే ఏమిటి అని చెప్పని నిఘా వేశారు మీ మీద, అందుకని పోలీస్ క్లియరెన్స్ కొంచెం ఆలస్యమైంది అని చెప్పి అప్పుడు తెలిసింది నాకు. ఆ ఎమర్జెన్సీ అయిన తర్వాత 1977 మార్చి 21 ఇప్పటికి కూడా గుర్తుంది నాకు. ఒక అద్భుతమైన విప్లవంలాగా ఈ దేశంలో ఉత్తరాది రాష్ట్రాలు ముఖ్యంగా స్పందించి ఎవ్వరు ఊహించని రీతిలో అప్పుడు ఆ నియంతృత్వానికి దారిసిన ప్రధానమంత్రిని కానీ, ఆమె కుమారుణ్ణి కానీ, ఆమె పార్టీని కానీ పూర్తిగా తిరస్కరించారు. మళ్ళీ స్వేచ్ఛ నిలబడింది. మేమంతా కూడా గాంధీ విప్లవం వచ్చిందని చెప్పి ఆనందంతో గంతులేసాం. తర్వాత అర్థమైంది, ఆటగాళ్ళు మారారు కానీ ఆట నియమాలు ఏం మారలేదు, స్వేచ్ఛ వచ్చిన మాట వాస్తవం తప్ప ఇంకేం మార్పు రాలేదని. అక్కడి నుంచి ఏం చేయాలి ఈ దేశంలో, మనం అనుకున్న ఫలితాలు ప్రజలకు రావాలి అంటే, ప్రజాస్వామ్యంగా పనిచేయాలి అంటే ఏం చేయాలని చెప్పి అన్నదే నాకు నిరంతరం వేదన. అందుకని ఆ ఆవేదనలో ఉండగా ఎవరో సూచించారు, ఎంబీబీఎస్ డాక్టర్లకి కొత్తగా ఐఏఎస్లో అలౌ చేస్తున్నారు. అప్పటిదాకా అదే ఉంది సార్ నాకు నెక్స్ట్. ఎందుకంటే ఎంబీబీఎస్ అంటేనే అసలు క్షణం తీరిక ఉండదు ఎంబీబీఎస్ విద్యార్థులకి. మామూలుగా మా లెక్క బీటెక్ చదివేటోళ్ళకి ఏంటంటే టైం చాలా ఉంటుంది కాబట్టి వీడు అటో ఇటో పోతాడు అని చెప్పేసి జనాలు అంటూ ఉంటారు. నన్ను కూడా చాలామంది అన్నారు. అండ్ ఇట్ ఈస్ ఏంటంటే నేను ఎక్కడ చూసినా కూడా ఈ బీటెక్ చదివిన వాళ్ళు కనిపిస్తూ ఉంటారు, సాఫ్ట్వేర్ కాకుండా మిగిలిన వాటిలో ఎక్కువగా. అటువంటిది ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ మీరు ఆ రోజుల్లో డాక్టర్ అంటే ఇంకా చాలా పెద్ద అదే. మరి ఫ్యామిలీ కానీ, ఇంటి నుంచి అమ్మగారు నాన్నగారు కానీ, అటు నుంచి నేను ఐఏఎస్ అని కానీ ఒక వ్యతిరేకత ఏం రాలేదు సార్ ఇంటి నుంచి? అంటే తల్లిదండ్రులు వ్యతిరేకత కాదు కానీ వద్దన్నారు. ఒక చిన్న భయం ఉంటుంది కదా వాళ్ళ లోపల. తల్లిదండ్రులు హాయిగా నీవు స్వతంత్రంగా బతకవచ్చు బాబు, మీ కాళ్ళ మీద నిలబడవచ్చు, మంచి విద్య ఉన్న చేతులను. అందులో మా కాలేజీ నుంచి ఆ రోజుల్లో అమెరికాకి ఏడాదికి 100 మంది వెళ్ళేవాళ్ళు. అబ్బా, ఇప్పటికి కూడా అమెరికాకి బహుశా ప్రపంచంలో లార్జెస్ట్ సప్లై ఆఫ్ డాక్టర్స్ గుంటూరు మెడికల్ కాలేజ్ నుంచే. ఒక 3-4 వేల మంది ఉంటారు గుంటూరు నుంచి వెళ్ళిన వాళ్ళే. అదొక ప్యాత్ ఉంది. నేను ఎప్పుడు ఏనాడు అనుకోలే. నాకు అంత మొత్తం మాకు వరుసకి బాబాయ్గా ఉన్న ఒక ఆయన, బాబు బాగా నీకు ప్రతిభ ఉంది, పైకి వస్తావు, అమెరికా వచ్చే నేను చూసుకుంటానంటే, నేను ఆయనతో మాట్లాడుతూ, బాబాయ్ ఈ దేశంలో విఫలమైతే అప్పుడు వస్తాను అన్నాను. ఆయన హర్ట్ అయ్యాడు. అంటే మేమంతా విఫలమై వెళ్ళామా, ఫెయిల్ అయిపోయి వెళ్ళామా అన్నాడు. అంటే ఫెయిల్యూర్ అంటే నా ఉద్దేశం చేతకాకని కాదు, లక్ష్యం వేరు. నా లక్ష్యం ఈ దేశంలో మౌలికమైన మార్పులు రావాలి, ఈ దేశం బాగుపడాలని చెప్పని. అంతేగాని ఒక వృత్తిలో రాణించకపోవడం అలాంటి మాట మాట్లాడలేదు నేను. అది ఖచ్చితంగా ఈ దేశం నా మార్పు కోసం ప్రయత్నం చేయాలి అని చెప్పి అన్నాడు చెప్పాను నేను. 1973లో 17 ఏళ్ళు వయసు నాకు అప్పుడు, 17 ఏళ్ళు. కాబట్టి విదేశాలకు వెళ్ళాలని ఆలోచన లేదు నాకు. ఎప్పుడైతే ఈ ఎమర్జెన్సీ పోస్ట్ ఎమర్జెన్సీ గందరగోళం వచ్చిందో అప్పుడే డాక్టర్లని అప్పటిదాకా అనుమతించేవాడు కదా ఐఏఎస్లోకి. ఎందుకో మన దేశంలో అన్ని లైసెన్స్ రాజ్యమే కదా, వాళ్ళ ఇష్టం, దానికి అర్థం ఉండక్కర్లా. డాక్టర్లు వస్తే కంపెనీకి పోతుందని చెప్పి రాని వాళ్ళ అప్పుడే అనౌన్స్ చేశారు డాక్టర్లను కూడా అనుమతిస్తున్నామని. నాకు ఎవరో చెప్పారు, ఇంత ఆవేదన ఉంది కదా ఐఏఎస్కి వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పాను. నేను వెంటనే ఆ క్షణంలో ఓకే అన్నాను ఇమీడియట్గా. ఆ రకం
అలాగే దానిలో ఉన్నప్పుడు కూడా నేను ఏదో ఉద్యోగంలో ఉన్నాను కాబట్టి రాజుల మించిన రాజభక్తి చూపెట్టడం కానీ వాళ్ళ కాళ్ళు పట్టుకోవటం కానీ లేదు. అలాగే నా అగౌరవపరచడం కూడా లేదు. ఒక అవకాశం వచ్చింది, ప్రజలకు వీలున్నంత మంచి మేలు చేద్దాం, చేతనంత వరకు చేసాం. బహుశా మిగతా వాళ్ళ కంటే ఎక్కువ చేశాం కాబట్టి ప్రజలు ఎక్కువ ఆదరించారు. కానీ ఏనాడు నాకు అద్భుతం చేసామన్న భావన నాకు కలగల. ఎందుకంటే అల్ప సంతోషులు ప్రజలు. మనం కొద్ది చేస్తే చాలా ఎక్కువ అనుకుంటారు, మిగతా వాళ్ళు మరి తక్కువ చేస్తున్నారు కాబట్టి ఏం చేయట్లేదు కాబట్టి కూడా అనుకోవచ్చు. చెట్లు అంటే ఆవుదం చెట్టే మహావృక్షం. అందుకని అలా ఆవుదం చెట్లో ఉన్న వాళ్ళు నేను ఒకండి. అసలు చెట్లే లేనటువంటి ప్రభుత్వ వ్యవస్థలో ప్రజలు బాగా అపారంగా ప్రేమ చూపెట్టారు. అంతకుమించి నేర్చుకునే అవకాశం వచ్చింది. ఎందుకంటే మనం ఎంత చేస్తామన్న దానికంటే నేర్చుకోవడానికి ప్రభుత్వంలో ఈ స్థాయిలో ఉద్యోగం చాలా గొప్ప అవకాశం. మనకి అసలు ఈ వ్యవస్థ ఏం జరుగుతుంది, ఈ పొలిటికల్ ఎకానమీ ఏమిటి, ఎందుకు అనుకున్న ఫలితాలు రావట్లేదు, ఎక్కడ బాగా చేస్తున్నా అక్కడ బాగా చేయట్లేదు, ఎందుకు అన్న విషయం బాగా అర్థమైంది. అందుకే బయటకు వచ్చాను. ఓకే. అలాగే ఆ ఉద్యమంలో ఏ రాజకీయంతో సంబంధం లేకుండా చాలా మార్పులు సాధించిన వాళ్ళలో ఉన్నాయి ఒకడిని. అయితే సాధించిన మార్పులు మిగతా వాళ్ళతో పోలిస్తే చాలా ఎక్కువే, కానీ దేశ అవసరాలతో పోలిస్తే చాలా తక్కువ. నాకు ఆ స్పృహ 100 రూపాయలు అప్పుడు ఇప్పుడు కూడా ఉంది. ఓకే. ఎందుకంటే ఏనాడు కూడా ఏదో చిన్నది చేసి అద్భుతం చేసామని ఆ రోజు కూడా అనుకోలేదు. ఇప్పుడంటే ఓకే, అప్పుడు ఏనాడు. ఎందుకంటే ఒక క్లారిటీ ఉన్నది. ఇప్పుడు ఒక ఆర్కిటెక్ట్కి ఎట్లాగైతే ఓ గొప్ప కట్టడం కట్టాలంటే ఏముంటుందో మీ మనసులో ఊహాచిత్రం ఉంటుంది. ఒక పిల్లలు పడిపోగానే ఒక కాలం రాగానే అంత అయిపోయింది అనుకుంటే ఎట్లా, ఒక దూలం రాగానే అంత అయిపోయింది అనుకుంటే ఎట్లాగా. నాకు ఆ స్పష్టత ఉంది, ఎక్కడ ఏది కాలము, ఎక్కడ ఏది దూలం వచ్చింది, దాని పాత్ర అంటే నాకు చాలా స్పష్టత ఉంది. కాబట్టి మంచి జరిగినా కూడా అది చూసి అద్భుతము మనకి ఇప్పుడు రోజు పేపర్లో వస్తుంటుంది, సుప్రీంకోర్టు ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అని. అవన్నీ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఈ పాటి దేశంలో 100 విప్లవాలు రావాలా. చాలా చిన్నదాన్ని గోరంతలు కొండంతలు చేసి అతిశక్తులు పలకడం మనకు అలవాటు అయిపోయింది. కాబట్టి దాని పర్స్పెక్టివ్ అంటాం, సమ్యక్ దృక్పథం అన్నాడు బుద్ధుడు. ఆ సమ్యక్ దృక్పథం చాలా అవసరం. నాకు ఎప్పుడు అది ఉన్నది, నేను ఆ మాట ఖచ్చితంగా చెప్పగలను. అయితే మౌలికమైన మార్పులు, ఈ దేశ ప్రజాస్వామ్యంలో ఏ మార్పులు కావాలని చెప్పని నేను ప్రభుత్వం నుంచి బయటకు వచ్చానో ఆ మార్పులకి రాజకీయ వ్యవస్థ సిద్ధంగా కనిపించాలి. అప్పుడు నాకేమనిపించిందంటే, మీలాంటి యువతరం, కొత్త టెక్నాలజీ వచ్చింది, ఆర్థిక వ్యవస్థ కాస్త పెరుగుతోంది, యువతరం ఉంది, ప్రపంచాన్ని చూస్తున్నాం, పూర్వంలా కాకుండా కొంచెం మనకి ప్రపంచంతో సంపర్కం పెరిగింది. కాబట్టి ఒక 10% మంది ఈ మార్పు కోసం నిలకడగా ఓటేస్తారని నమ్మకం నాకు కలిగింది. ఆ 10% ఓట్లు వేస్తే చాలు, దానివల్ల సీట్లు రావు మన వ్యవస్థలో. కానీ 10% మంది ఉన్నారంటే వెంటనే పెద్ద పార్టీలన్నీ కదులుతాయి దేశంలో మార్పు కోసం. అందుకోసం పార్టీని పెట్టడం జరిగింది, పోటీ చేయడం జరిగింది. నాకు అనుభవం వచ్చింది ఏమిటంటే 10% ఓట్లు లేవు. ఇప్పుడు మనకి అనుభవం వచ్చేదాకా మనం ఒక అంచనా వేస్తాం. అనుభవం వచ్చాక అంచనా కాదు, వాస్తవం కనపడుతుంది. వాస్తవం కన్సిస్టెంట్గా హైదరాబాద్ నగరంలో 8-10% ఓట్లు వస్తున్నాయి, మిగతా పట్టణాల్లో 3-4% వస్తున్నాయి, గ్రామాల్లో 1%, 0.5% వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో, కర్ణాటకలో, తమిళనాడులో, మహారాష్ట్రలో చాలా చోట్ల ఈ ప్రయత్నం జరిగింది. ఓకే. కాబట్టి ఇక దానిలో మనకి నిర్వివాదాంశం, మనం ఊరికే ఊహాలోకంలో ఉంటే లాభం లేదు. కారణం ఏదైనా కూడా అలాంటప్పుడు శక్తి వృధా అవుతుంది. మీరు చేసే ప్రయత్నం ఫలితాలను ఇవ్వాలి దేశానికి. నాకు మన వాహనం ఏంటనేది ముఖ్యం కానే కాదు, లక్ష్యం, దారి, ఈ రెండు ముఖ్యం. ఆ దారి వెతుక్కోవాలి, ధర్మబద్ధమైన దారి కావాలి, లక్ష్యాన్ని సాధించాలి. దానికి ఇది వాహనం పనికి రాకపోతే పక్కన పెట్టేద్దాం అంతే. అందుకని చెప్పని ఇక 2014లో పోటీ నుంచి విరమించుకున్నాక అయితే ఈ వాహనం ద్వారా త్వరగా రీచ్ అవుతామేమో అనుకున్నారు మీరు? ఖచ్చితంగా. ఇప్పుడు రాజకీయాన్ని పవిత్ర వ్యాసంగంగా వర్ణించిన వాడిని బహుశా స్వతంత్ర భారతంలో నేను ఒక్కడే. రాజకీయాన్ని బాగా తిట్టుకునేటువంటి దేశంలో నిరంతరం అది నాకు పేటెంట్. అది రాజకీయం పవిత్ర వ్యాసంగం, నిజమైన రాజకీయం పవిత్ర వ్యాసంగం. ఎందుకంటే మీ వ్యక్తిగత విషయాలు, మీ కుటుంబాన్ని పక్కన పెట్టి ఈ దేశంలో ఉమ్మడి అవసరాల కోసం, దేశ భవిష్యత్తు కోసం నిరంతరం పరితపించడం, సమయాన్ని ఇవ్వటం, వనరుల్ని కేటాయించడం, అన్ని వర్గాల మధ్య సమన్వయాన్ని సాధించడం, ఇన్ని కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలో ఉన్న దేశంలో తాత్కాలికమైనటువంటి మనందరికీ ఈ పూట, ఈ గంట అనేది మన ఆర్తి ఉంటుంది, మా కుటుంబానికి కానీ, ఓ దేశానికి కానీ. దాంతో తృప్తిపడకుండా రేపటిని గురించి ప్రజల్ని ఆలోచింపజేసి ఆ మార్గాన్ని నడిపించడం, ఎంతకంటే ఉదాత్తమైన కర్తవ్యం ఇంకేముంది? నా దృష్టిలో చాలా పవిత్రమైన వ్యాసంగం. కాబట్టి రాజకీయాన్ని ఈనాడు నేను నోటుకొచ్చినట్టు చెప్పలా. ఎప్పుడు కూడా తప్పుని విమర్శిస్తాను, కానీ రాజకీయాన్ని గౌరవించడం, రాజకీయ ప్రక్రియను గౌరవించడం అనేది ప్రజాస్వామ్యానికి ప్రాణం. అయితే ఇంకొకటి అంటే 17 ఏళ్ల వయసులో మీకు అటువంటి ఆలోచనలు వచ్చాయి, అండ్ ఆ ఎమర్జెన్సీ మూమెంట్ని చూసి అవి ఎక్కువ అయ్యాయి. ఆ తర్వాత MBBS లాంటి దాన్ని కూడా తృణప్రాయంగా వదిలేసి IASలోకి వచ్చేసారు. అయితే ఇవన్నీ చేస్తున్నా కూడా పేరెంట్స్ ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంత రాకుండా ఉంటే డైరెక్ట్గా ఇండివిజువల్గా అయితే మీరు
రాలేదు సార్. నేను మా అమ్మా నాన్నగారి దగ్గరికి వెళ్ళాను. ఎస్. ఐఏఎస్ ఇలా నిర్ణయం జరిగిన తర్వాత అప్పటికి హౌస్ సర్జన్స్లో ఉన్నాను నేను. వారు ఏం చేసేవారు సార్ నాన్నగారు? మా నాన్నగారు రైల్వేలో ఉద్యోగం చేసేవారు. ఓకే. రైల్వేలో పెద్ద ఉద్యోగం కాదు, గౌరవప్రదమైన కింది స్థాయి ఉద్యోగం. సో మా నాన్నగారి దగ్గర అమ్మ నాన్నగారు ఇద్దరు కూర్చోండి కానీ వెళ్ళాను. నాన్నగారు, నేను సివిల్ సర్వీస్ పరీక్షకి పెడదాం అనుకుంటున్నాను, ఈ దేశంలో మార్పు కావాలని చెప్పంటే ఈ మార్గం నాకు అనిపిస్తుంది అని చెప్పాను. ఇద్దరు, వద్దు నాన్న, మీకు హాయిగా ఉండే జీవితం, ఏదైనా సాధించవచ్చు, సొంతంగా బతకవచ్చు, మీ కాళ్ళ మీద నిలబడవచ్చు. అప్పటికే అభిప్రాయం ఏంటంటే గవర్నమెంట్లో చేరితే ఈ పాలిటిక్స్, ఈ గందరగోళం, ఈనాడు చూస్తే అసలు ఇంకా భయపడిపోయేవాళ్ళు. ఆనాడికి కూడా అప్పటికి కూడా ఈ గందరగోళం అంతా ఎందుకు, హాయిగా బతికేవాడికి వీళ్ళ పంచన పడ్డం ఎందుకు, మిమ్మల్ని పని చేయనిస్తారో లేరో, అందులో ముక్కుసూడిగా నిజాయితీ కొట్టే కష్టం అవుతుంది కదా, ఇన్ని కష్టాలు ఎందుకు, మరి మంచి పని చేయొచ్చు, హాయి జీవితం గౌరవప్రదంగా బతకొచ్చు కదా అని చెప్పారు. నేను చాలా నిర్దయగా మా తల్లిదండ్రులకి ఒక మాట చెప్పాను. ఈనాడైతే ఆ మాట అలా చెప్పను నేను. ఆ వయసులో పొంగు ఉంటుంది కదా. నాన్నగారు, అమ్మ మీ సలహా కోసం రాలేదు, మీ సాయం కోసం వచ్చాను. ఆ మాట అనకూడదు, కానీ అన్నాను నేను. తల్లిదండ్రులతో మీ సలహా కోసం కాదు, మీ సాయం కోసం వచ్చాను అన్నది ఇదే భాష వాడాను నేను. మీకు సాయపడాలంటే సాయం చేయండి, కొంచెం తేలిక అవుతుంది, లేదంటే నా ప్రయత్నం నేను చేస్తాను, కొంచెం కష్టం కావచ్చు, కానీ నేను మాత్రం మారేది లేదని చెప్పాను. మరుక్షణం ఒక మాట మాట్లాడకుండా, బాబు వేర్ విత్ యూ, బా, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, మా నుంచి చేతన సపోర్ట్ పూర్తిగా ఉంటుంది అన్నారు. సో ఆ రకంగా అప్పటి నుంచి ఏనాడు కూడా మళ్ళీ అలాగే ఐఏఎస్ నుంచి బయటకు వెళ్తానంటే మా నాన్నగారు అన్నారు, ఒక్కటే మాట అన్నారు, బాబు ఎలాగో మేము సలహా ఏమో, కానీ కుటుంబ సంగతి చూసుకో జాగ్రత్తగా. గుర్తుపెట్టుకున్నారు ఆ మాట. నిజంగా మన దేశంలో మనం చాలా అదృష్టవంతులు. మనం చాలా రకాలు అనుకుంటాం, ఎన్నో సమస్యలు ఉన్నాయి, కానీ మన కుటుంబాలు చాలా బలమైనవి. సరే, కుటుంబాల్లో కొన్ని లుకలు కూడా ఉండొచ్చు, కానీ తల్లిదండ్రులు పిల్లలకి ఇచ్చేటువంటి ప్రేమ, పిల్లల కోసం చేసే త్యాగం, ఏ రకమైనటువంటిది మళ్ళీ ఆశించకుండా అవ్యాజమైన అనురాగం, మనందరం కూడా ఈ దేశంలో అది పుచ్చుకుంటున్నవాళ్ళం. దానిలో కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, భాష లేదు. భారతదేశంలో అందరికీ సామాన్య లక్షణం ఉన్నామంటే ఈ కుటుంబ వ్యవస్థ, ఈ కుటుంబాల్లో తల్లిదండ్రులు పిల్లల కోసం ప్రాణమైనా ఇచ్చేటువంటి తపన. అది లేకపోతే ఈ పేదరికము, ఈ దుష్పరిపాలన, ఈ దేశం బతికేదా? అసలు బయట హింస లేకుండా శాంతియుతంగా ఉండేదా ఈ దేశంలో? కాబట్టి మనం లేని వాటి గురించి మాట్లాడుతున్నాం అవసరమే, ఉన్నది గుర్తించట్లా కొన్ని సందర్భాల్లో, అది పొరపాటు. ఎస్ సార్. అయితే ఇంతకుముందు ఇంటర్వ్యూ కంటే ముందు మీరు మాట్లాడుతూ, మనకి ఎన్వైరన్మెంట్స్తో మాట్లాడుతూ, బాబు ఏం చదివావు అన్నారు. మీరు చదివిన డిగ్రీ ఏమన్నా తర్వాత ఉపయోగపడిందా, మీ అసలు మీ అభిప్రాయం ఏంటి అని చెప్పేసి మీరు తెలుసుకున్న ప్రయత్నం చేశారు. అయితే మీరు కూడా అంటే ఎంబీబీఎస్ చదివారు, అటు నుంచి ఐఏఎస్కి వచ్చారు, ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు, అన్నీ చూశారు బేసిక్గా ఒకసారి చూడాలి అనుకుంటే. అయితే ఈ భారతీయ విద్యా విధానం అంటే మార్పు రావాలి, ఇలా కాదు చదివేది అని చెప్పేసి ఎంతోమంది మాట్లాడుతూ ఉంటారు. బట్ మీరు అన్నీ చూసిన మీరుగా భారతీయ విద్యా విధానం పైన మీ అభిప్రాయం ఏంటి? ఒక మన ఈ 75-77 ఏళ్లలో ఎస్ అతిపెద్ద వైఫల్యం భారతదేశంలో ఉన్నాం అంటే విద్య. ఇంతకుముందు అనుకున్నాం, మన తల్లిదండ్రులకి పిల్లల విజయం సాధించాలా, ఎత్తుకెదగాల, మాకు లేని అవకాశాలు వాళ్ళకి రావాలా, వాళ్ళని గొప్పవాళ్ళుగా చూడాలా అని చెప్పని మన దేశంలో ఉన్నంత తపన నిరుపేద కుటుంబాలు సైతం, రిక్షా కార్మికులు సైతం, తోపుడు బళ్లతో పళ్ళు కూరగాయలు అమ్మేవాళ్ళు సైతం శక్తికి మించి పిల్లల కోసం ఖర్చు పెడతారు. ఎందరో 10,000, 5,000, 20,000, 30,000 ఖర్చు పెట్టి ప్రైవేట్ స్కూల్లో పెడతారు. గవర్నమెంట్ స్కూల్లో ఉన్నదేమో అని చెప్పని చదువులు పెద్దగా రావట్లేదనే భావంతో అంత త్యాగాలు చేస్తూ ప్రభుత్వం కూడా విపరీతం ఖర్చు పెడుతుంది. ప్రభుత్వం తక్కువ ఖర్చు పెట్టట్లా, దాదాపు 12 లక్షల కోట్ల పైన ఖర్చు పెడుతుంది ప్రభుత్వం సంవత్సరానికి పాఠశాల విద్య మీదే. తెలంగాణలో 80,000 రూపాయలు ఒక్కొక్క బిడ్డ మీద ఖర్చు అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో 95,000 రూపాయలు ఖర్చు అవుతుంది ఒక్కొక్క బిడ్డ మీద. ప్రైవేట్ స్కూల్లో కూడా ఎందుకంటే ఎంతగా ఎక్కువ ఖర్చు ఉంటుంది. మీరు మరి ఏదో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఎయిర్ కండిషనింగ్ ఉంటే ఎక్కువ వచ్చు, కానీ డబ్బులు ఖర్చు కాకపోవడం కాదు. కొన్ని టీచర్లు లేరా, ఒక్క 16 మందికి 17 మంది పిల్లలకు ఒక టీచర్ సగటున మన రాష్ట్రాల్లో. ఉదాహరణకి టీచర్లు జీతాలు ఇవ్వట్లేదు, పూర్వకాలం బతకలేక పడిపోతున్నారు ఇవాళ టీచర్లు చాలా గౌరవప్రదమైన జీతాలు వస్తున్నాయి, ఇంకా ఎక్కువ కూడా వస్తే సంతోషం. కానీ విద్య అందాలుగా ముందు అసలు
కాబట్టి అతి భయంకర వైఫల్యం అన్నా ఉంటే భారతదేశంలో మనం సహించరాని వైఫల్యం, క్షమించరాని వైఫల్యం అన్నా అంటే విద్యలో. ఒక 15-20% మంది పిల్లలు తల్లిదండ్రుల తపన వల్ల వాళ్ళ ఇంట్లో ట్యూషన్లు పెట్టించి ఇంట్లో కూర్చుని పాఠాలు చెప్పి వేరే తంటాలు పడి బాగా అది ఖరీదైనటువంటి కొద్ది ప్రైవేట్ స్కూళ్ళు కాస్త చదువు బాగా వచ్చే చోట అక్కడ కూడా చదువుతో పోలిస్తే ఖర్చు ఎక్కువ అవసరం లేదు. కానీ ఏం చేస్తాం, డిమాండ్ సప్లై. కాబట్టి ఒక స్కూల్ 6 లక్షల రూపాయలు ఫీజులు ఛార్జ్ చేసే స్కూల్ ఎగ్జాక్ట్. కాబట్టి గత్యంతరంలాగా అక్కడికి వెళ్తే కానీ అక్కడ కూడా వెళ్ళిన వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో చదువు రావట్లేదు నిజం. సో 15-20% మందికి నా పాఠశాల విద్యలు చూసినట్టయితే 1% ప్రపంచ ప్రమాణంతో నేర్చుకుంటున్నారు. 1%. ఒక 10-15% కొంచెం తక్కువ అందుకోగలరు. మిగతా 80%కి దాదాపు భవిష్యత్తు లేదు. అదే పిల్లల తప్పు కాదు. తెలివితేటల్ని మీరు దేవుణ్ణి నమ్మితే ఈశ్వరుడు కానీ లేకపోతే ప్రకృతి కానీ అందరికీ కాస్త అటు ఇటుగా పంచింది. మానవ సమాజంలో ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ కుటుంబం అయినా కూడా తెలివితేటలు కొద్దిగా హెచ్చుతగ్గులు ఉంటాయి. కానీ అందరికీ సమానంగా పంచింది. తెలివితేటలు లేక కాదు పిల్లలకి. తెలివిని వెలికి తీసేది విద్య, సానపెట్టేది విద్య, పనికొచ్చేట్టుగా తయారు చేసేది విద్య. అక్కడ భయంకరమైన వైఫల్యం ఉంది. బట్టి పట్టడం, కాపీ కొట్టడం, మొక్కుబడిగా పరీక్షల్లో పాసు 96%. తెలంగాణ చూడండి మీరు 98%. ఈ గవర్నమెంటే సర్వేలు చేస్తుంది మళ్ళీ నేషనల్ అచీవ్మెంట్ సర్వే అని చెప్పని. అంటే ఏ మేరకు పిల్లలు యాక్చువల్గా ఆ స్థాయిలో ఒక సగటు మరి ఉత్తమ ప్రమాణాలు ఆలోచించట్లా, ఒక సగటును ఏ మేరకు నేర్చుకుంటున్నారు అని లెక్కేస్తే సగటుగా నేర్చుకునే వాళ్ళు కూడా 35-36%, పాసు 96-98%. ఈ గవర్నమెంటే ఈ పాసు పెట్టేది, పట్టుకులు పెట్టేది ఈ గవర్నమెంటే. ఈ నేషనల్ అచీవ్మెంట్ సర్వే చేసేది ఈ గవర్నమెంటే. అలాగే స్వచ్ఛంద సంస్థల సర్వేలు ఉన్నాయి. అసరణ సర్వే ఉంది, యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ అని. 2005లో వారి మొట్టమొదటి నివేదికను నేను ఢిల్లీలో విడుదల చేశాను. 2005లో నేను మాంటెక్ సింగ్ ఆలువాలియా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, మేమిద్దరం దాన్ని రిలీజ్ చేసాం. అది అప్పటి నుంచి ఇప్పటిదాకా మీరు చూడండి 180 మందికి ఏమీ విద్యా పట్ల. ఆ పిల్లలు తప్పు కాదు, తల్లిదండ్రులు తప్పు కాదు, మన విద్యా వ్యవస్థ తప్పు. కాబట్టి భయంకరమైనటువంటి సంక్షోభం మన దేశంలో ఉంది. ఎప్పుడైతే పునాదులు బలహీనంగా ఉన్నాయో ఉన్నత విద్య కూడా రాణించకుండా పోయింది. ఖచ్చితంగా సార్. అందుకోసం అమీర్పేటలో స్టిల్ అంతమంది క్లాసులు ఏదో డిగ్రీ అయిపోయిన తర్వాత కొంచెం అది కోర్సు నేర్చుకుంటే, ఒక ప్రోగ్రామ్ నేర్చుకుంటే ఏదైనా ఉపాధి వస్తుందని చెప్పి లక్షల మంది 6 లక్షల మంది ఎకానమీస్ పత్రికలో కూడా ఇప్పుడు ప్రపంచంలో అమీర్పేట ఉన్నది లీడింగ్ సెంటర్స్. ఇప్పుడు ఏదో రకంగా ట్రైనింగ్ ఇన్ఫార్మల్గా ఇవ్వడం కోసం. కాబట్టి ఇక్కడ అంగట్లు అన్నీ ఉన్నాయి. దీనిలో డబ్బు ఖర్చు పెడుతున్నాం, సమాజానికి విద్య అంటే మక్కువ ఉన్నది, తల్లిదండ్రులకు జాగా నిరుతున్నది. సమాజం లేనప్పుడు ఐఐటి చేరారు లేదా ఐఏఎస్కి వచ్చారంటే ఎంత మనం పండుగ చేసుకుంటాం ఈ దేశంలో. ఈ ప్రపంచంలో ఎక్కడ ఇలా ఉండదు. ఎంత సంబరమో, ఎంత పండుగ. కాబట్టి అన్నీ ఉన్నాయి, అంగట్లు అన్నీ ఉన్నాయి, అల్లుడి నోట్లేసే ఉన్నది. ఒకటే సమస్య. అయితే సార్ పుస్తకాలు లోపలికి పోయే ముందు, ఇంతకుముందు నేను లోపలికి రాగానే చూశాను, అక్కడ ఒక ఫోటో ఫ్రేమ్ చూశాను. యాక్చువల్లీ ల్యాక్ ఆఫ్ బేసిక్ ఫెసిలిటీస్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ అని చెప్పేసి ఈ ఇమేజ్ నాకు కనిపించింది. యాక్చువల్లీ చూసినప్పుడు ఒక్కసారి టక్కన ఎక్కడో అంటే స్టిల్ మీరు అంటున్నారు ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఈ ఫోటో ఎప్పుడుదో నాకు తెలియదు, బట్ ఇప్పటికీ చాలా విలేజెస్లో గవర్నమెంట్ స్కూల్స్లో ఆ పరిస్థితి ఉంది. నిజమే. కానీ నేను కొంచెం పచ్చిగా చెప్తాను ప్లీజ్ సార్. 4 గోడలు కట్టిన మాత్రం చేత, మంచి కప్పేసిన మాత్రం చేత, టాయిలెట్ను కాంపౌండర్లు కట్టిన మాత్రం చేత విద్య రాదు. ఖచ్చితంగా మౌలిక సదుపాయాలు బాగుపడాలి, దానిలో అనుమానం లేదు. మంచి భవనాలు ఉండాలి, మంచి వాతావరణం ఉండాలి, అవన్నీ కాదన్నా. కానీ ఉన్న మాత్రం చేతి విద్య అనుకోబోకండి. మన దేశంలో విద్య అనగానే ఇంకో 1000 కోట్లు ఖర్చు పెట్టు, ఇంకో 10,000 కోట్లు ఖర్చు పెట్టి ఇంకా బిల్డింగ్లు కట్టు. కొందరైతే మన స్విమ్మింగ్ పూల్స్ తయారు చేసి బ్రహ్మాండంగా చేసాం మేము, ఎవరితోనే ఇంటర్నేషనల్ స్కూల్ సమానంగా. ఏది విద్య అంటున్నారు? కాదు. ఇవి ఏమీ లేనప్పుడు పూరిపాకల్లో ఉన్న విద్య అబ్బింది, ఇసుకలో గీతలు రాసిన విద్య అబ్బింది, బెంచీలు లేకుండా, బ్లాక్ బోర్డు లేకుండా కూడా విద్య అబ్బింది. అవన్నీ ఉండొద్దని నేను అంటలా. కానీ మనం ఏం ఆశిస్తున్న విద్య నుంచి బిడ్డల ప్రతిభ వికసించాలంటే 3 విషయాలు కావాలి కనీసం పాఠశాల స్థాయిలో. ఒకటి, ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుకుంటున్నాం, మన ఇద్దరికి ఒకళ్ళు మాట్లాడేది ఇంకొకళ్ళు అర్థం చేసుకునే శక్తి లేకపోతే, కాగితం మీద ఉంటే చదివే శక్తి లేకపోతే, మనసులో ఉన్న భావాలని 10 మందికి అర్థమయ్యేట్టుగా ప్రకటించలేకపోతే ఇంక విద్య ఏమిటి? స్కూల్ స్థాయిలో కనీసం భావాలు అర్థం చేసుకోగలగాలి, రాసినవి కానీ పలికినవి కానీ అర్థం చేసుకోగలగాలి, మన భావాలను ప్రకటించగలగాలి. 2,
గణితం కనీసం కాన్సెప్ట్స్ అర్థమయ్యి ఊరికే బట్టి పట్టడం కాకుండా భాగారించంటే ఇది భాగారం ఎందుకు భాగారం చేయాలో తెలియకుండా చేయడం కాదు, అర్థమయ్యి ప్రాబ్లమ్ సాల్వింగ్కి సమస్యల పరిష్కారాన్ని గణిత పరిజ్ఞానం ఉపయోగించగలగడం 2. 3 తర్కాన్ని ఉపయోగించి చుట్టూ ఉన్న పరిస్థితులను గమనించి ఆ వచ్చినటువంటి సాక్ష్యాలు మనం చూసినటువంటి అంశాల ప్రతిపదికన ఒక నిర్ధారణ రాగలగటం, కంక్లూషన్ డ్రా చేయగలగటం. ఇదే సైన్స్ అంటే. ఈ 3 కనీసం లేకపోతే ఆధునిక ప్రపంచంలో పిల్లలు ఎందుకు పనికొస్తారు, సమాజానికి ఎట్లా ఉపయోగపడతారు? ఈ 3 లేవు. నేను గ్యారంటీగా చెప్తున్నాను, ఈ 3 లేవు. ఎందుకంటే విద్య తప్ప అన్నీ ఇస్తున్నాం మనం. అక్కడ విద్య లేదు, గుడ్డెద్దు చెల్లబడ్డ జరుగుతుంది. అయితే బట్టి పట్టడం లేకపోతే కాపీ కొట్టడం. ఇది కాదని చెప్పండి, ఎవరన్నా కాదని రుజువు చేస్తే సంతోషిస్తాను. ఇది కాదని చెప్పనండి. బట్టి పట్టడం, కాపీ కొట్టడం, ఇన్ఫ్లేటెడ్ గ్రేడ్స్. 99 మార్కులు 100కి చాలా సర్వసాధారణ అయిపోయింది మనకి. అంటే మీరు చెప్పినట్టుగా ఒక సైకిల్ నడుస్తుంది సార్. ఇక్కడ ఏంటంటే తల్లిదండ్రులు 2 లక్షలు ఇస్తే తప్ప వాడికి చిన్న సీట్ రాదు. వాడు ఈ స్కూల్లోనే రావాలి అంటే వీళ్ళు చదివిన వాళ్ళకి ర్యాంకులు రావాలి. ర్యాంకులు వస్తేనే వాడు జాయిన్ చేస్తాడు. ర్యాంకులు రావాలి అంటే థియరిటికల్ నాలెడ్జ్ సరిపోతుంది. వీళ్ళకి ప్రాక్టికల్గా అవసరం లేదు, అంత టైం మాకు లేదు. వాడు బట్టి పట్టిస్తే మార్కులు వస్తాయి. సో ఇది రౌండ్ అండ్ రౌండ్ నడుస్తూ ఉంది. దీనికి ముఖ్యంగా నాకు మూలం కనబడుతుంది ఏంటంటే ఫీజులు, డబ్బులు. మరి ఆ డబ్బు అనేటటువంటి ఉచితాలు అని చెప్పేసి ఇప్పుడు ఫ్రీ బస్సు కూడా ఆధార్ కార్డు ఇస్తే ఎవరైనా ఎక్కొచ్చు. కోటీశ్వర్లు అయినా సరే ఆధార్ కార్డు చూపిస్తే సరిపోతుంది. అట్లాంటి రాష్ట్రాల్లో, అట్లాంటి దేశంలో మనం ఉన్నప్పుడు చదువు పైన ఉచితంగా చదువులు ఇవ్వడానికి ఎందుకు ముందుకు రావట్లేదు? ఒకటి సంక్షోభం అర్థం చేసుకుంటే పరిష్కారం వస్తుంది. ప్లీజ్. 1 మీరు అన్నట్టుగా బట్టి పట్టడం, 2 కాపీ కొట్టడం. బట్టి కొట్టగల ఒకప్పుడు కాపీ కొట్టలేదు, ఇప్పుడు కాపీ కొట్టడం భయంకరంగా ఉంది. ఉత్తరప్రదేశ్లో కొన్నేళ్ల క్రితం యోగి ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత పరీక్షల్లో కాపీ కొట్టడాన్ని ఆపుదామని ఒక గట్టి ప్రయత్నం చేశారని విన్నాను నేను. ఓకే. టీవీలో ఒక రోజున ఒక షోలో, నార్మల్గా నేను టీవీ అయితే చూడను, ఒకప్పుడు కాగితాలు అప్పుడు పెడుతుంటాను. ఆ రోజున టీవీలో యాంకర్ జాతీయ ఛానల్లో విద్యామంత్రిని పెట్టాడు, ఉత్తరప్రదేశ్ విద్యామంత్రిని. ఆయన అడిగిన ప్రశ్న అంటే తెలుసా, మీరు కాపీ కొట్టడాన్ని ఆపేస్తే పేద పిల్లలు ఎట్లా పాస్ అవుతారు అంటే మీరు పేదలకు వ్యతిరేకంగా చేస్తున్నారా అని అడిగితే ఆయన లేదు సార్ మేము పేదల కోసం ఉన్నాం, అలా మా ఉద్దేశం అది కాదు. అంటే కాపీ కొట్టడాన్ని ఆపితే జాతీయ ఛానల్లో సమర్థించుకుని సంజాయిషి ఇచ్చే అవసరం వచ్చిందని చెప్పంటే ఏ స్థాయిలో ఉన్నా మన చర్చ? ఆ రోజు నాకు నవ్వాలో ఏడవాలో. బేసిక్గా నేను అసెంబ్లీలో మీ స్పీచ్ విన్న తర్వాత ఉండేటువంటి సిచ్యువేషన్లో మళ్ళీ ఈ సిచ్యువేషన్ దాదాపుగా సింక్ అవుతున్నాయి సార్. కాబట్టి కాపీ కొట్టడం, బట్టి పట్టడం మూలం ఎక్కడుందంటే పరిష్కారం అందరూ, ప్రతి తల్లిదండ్రులు, ప్రతి స్కూలు, ప్రతి బిడ్డ దేనికోసం చూస్తున్నారు? విజయం. పరీక్షల్లో విజయం, పరీక్షల్లో ఫలితాలు, మార్కులు వచ్చినాయి, ర్యాంకులు వచ్చినాయి. అది తప్పు కాదు. ఒక లక్ష్యం ఉండడం, ఒక స్పర్ధ ఉండడం, నేర్చుకోవాలని ప్రయత్నం చేయడం తప్పు కాదు. ఆ లక్ష్యాన్ని సరిగ్గా ప్రతిపాదించారనుకోండి, మీరు ఈ విద్య నుంచి ఏమి ఆశిస్తున్నామేమని ఆ పరీక్షల్లో మీరు అది ఆ రకమైన పరీక్షలు పెట్టారనుకోండి, అది కాపీ కొట్టే అవకాశాలు లేకుండా ఏర్పాటు చేసినటువంటి 2 ఒత్తిడి లేకుండా బట్టి పట్టేది కాకుండా విషయం అర్థం చేసుకుని ఏ లక్ష్యాలని మనం ఏ లక్షణాలని ఆశిస్తున్నామో ఆ లక్షణాలని పరీక్షించే రీతిని పరీక్షలు పెట్టడము, సృజన శక్తి కానీ లేకపోతే విషయ పరిజ్ఞానం కానీ దాన్ని ఉపయోగించేటువంటి శక్తి కానీ భాష కానీ భావ ప్రకటన కానీ దానిలో కాపీ కొట్టే అవకాశం లేకుండా ఈ 2 పనులు చేస్తే చాలు, మొత్తం వ్యవస్థ అంతా కూడా సర్దుకుంటుంది. ఎందుకంటే అందరికి కావాల్సిన మా పిల్లలు బ్రహ్మాండం ర్యాంక్ వచ్చింది, మా పిల్లలు ఐఐటీకి వెళ్ళారు, లేకపోతే ఇంజనీరింగ్లో ఎంసెట్లో ఈ ర్యాంక్ వచ్చింది, ఎంబీబీఎస్కి వెళ్ళారు, లేకపోతే బ్రహ్మాండం చార్టెడ్ అకౌంటెంట్ చేశారు, మరొకటి చేస్తే ఇది కదా మనందరూ. అది మంచిది, అది మనకు ఒక అవకాశం. నా పిల్లలు గొప్పవాళ్ళు కావాలనే తల్లిదండ్రుల్లో ఉన్న తపన మనకు ఉన్న గొప్ప వరం, దాన్ని ఉపయోగించుకుందాం. ఇది మారిస్తే మొత్తం ఆధారికి వెళ్ళిపోతుంది. డబ్బు, స్కూళ్ళల్లో ఖర్చు అది సమస్య కాదు, అది ఒక అవ్యవస్థలో, దుర్మార్గంగా ఉన్న వ్యవస్థలో, ప్రభుత్వం కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నా కూడా విద్యాందన వ్యవస్థలో మనందరం చెరువులో పడిపోయినా ఈత ప్రయత్నం చేస్తున్నాం. ఎట్లా మా పిల్లల్ని అలా కాపాడుకోవాలి, ఎట్లా కొట్ట పిల్లలకి మంచి చదువు రావాలి, ఏదో రకంగా 10 లక్షలు పోయినా పర్లేదు, పిల్లలు బాగుపడితే చాలు, ఆ డిమాండ్ వస్తుంది. ప్రభుత్వం ఎప్పుడైతే సరైన పని చేయటం లేదో ఆ డిమాండ్ నెరవేర్చడం కోసం చెప్పని మరి మార్కెట్లో వీళ్ళు వచ్చేసారు. పిల్లల కోసం ప్రాణమైన ఇస్తాం కాబట్టి 50,000 ఖర్చు ఏదో 5 లక్షలు చేస్తాడు. ఏం చేస్తాం కర్మ. ఇప్పుడు వాడితో పోరాటం చేయనా, నా పిల్లల బతుకు నాశనం అయిపోతుంటే. కాబట్టి తల్లిదండ్రుల్ని మనం ఆ ట్రాప్లో పడేసాం.
దానికి పరిష్కారం మంచి ప్రమాణాల విద్య వస్తుందనే విశ్వాసాన్ని కలగజేస్తే ఆటోమేటిక్గా డిమాండ్ అడ్జస్ట్ అయిపోతుంది. ఈవేళ ఎక్కడికి పంపించినప్పుడు ఇంత ఫీజులు కడుతున్నా కూడా ఈ స్కూళ్ళలో ఎంత డిమాండ్ ఆ స్కూళ్ళకి, ఆ స్కూల్ ప్రిన్సిపాల్ కానీ కరెస్పాండెంట్ కానీ సూపర్ హీరోలు. అంటే మళ్ళీ ఇలా ఐఏఎస్ ఆఫీసర్ నా మటుకు నేను స్వయంగా వీళ్ళు కోరినప్పుడు మంత్రులకు ఫోన్ చేశాను, జాతీయ స్థాయి మంత్రులకు ఫోన్ చేశాను. నేను ఆ స్కూల్లో అడ్మిషన్ కోసం సెంట్రల్ స్కూల్ ఉందట, అక్కడ బాగుంటుందట, మా వాడు కోరుతున్నాడు, కొంచెం చూస్తారని చెప్పి నేను కోరాను. ఇట్స్ ఎ ఫ్యాక్ట్, కాదని చెప్పనండి. అవునన్న, ఎందుకంటే డిమాండ్ విపరీతంగా ఉంది. తల్లిదండ్రులకి మా పిల్లలు బాగుపడితే చాలు, కాస్త తెలివి ఉన్న తల్లిదండ్రులు, కొంచెం పలుకుబడి ఉన్న వాళ్ళు, కొంచెం చదువుకున్న వాళ్ళు, వాళ్ళ ప్రయత్నం కొంచెం గట్టిగా చేసుకుంటారు. సహజంగా వాడి మీద నదికి వస్తే మనం ప్రయత్నం చేస్తాం. ఈ డిమాండ్ సప్లై, మరి డిమాండ్ ఎక్కువ ఉంటే సప్లై తక్కువ ఉంటే ఏమవుతుంది, రేటు పెరుగుతుంది. దానివల్ల వచ్చింది, కానీ అది సమస్య అది కాదు. అది సమస్యకి సరైన రూపం కాకుండా పరిష్కారం మార్కెట్లో వివిధ రూపాల్లో వస్తుంది. పరిష్కారం అది జరుగుతుంది. నిజమైన సమస్య ప్రతి బిడ్డకి ఏ కులంలో ఏ కుటుంబంలో పుట్టినా, డబ్బున్నా లేకపోయినా, గ్రామమైనా పట్టణమైనా, తల్లిదండ్రులు చదువున్నా లేకపోయినా కూడా కనీస ప్రమాణాల విద్య అన్న విశ్వాసం కలిగించే వ్యవస్థ నిర్మాణం చేయాలి. చైనా అట్లా చేసింది. చైనాకి మనకు చాలా విభేదాలు ఉన్నాయి. సహజంగానే మనకు కొంత పోటీ ఉంటుంది, కొంత పోరాటం ఉంటుంది, సంఘర్షణ ఉంటుంది, అది వేరు. కొన్ని ఆ దేశాలు చూసి నేర్చుకోవాలి. చైనాలో ప్రతి బిడ్డకి గ్యారంటీగా 8వ తరగతి దాకా అత్యున్నత ప్రమాణాల విద్య నుంచి ఏర్పాటు చేయగలిగారు. గ్రామం కానీ పట్టణం కానీ మరొకటి కానీ ఉచితంగా. 8 తర్వాత డబ్బులు కట్టాలి. ఓకే. గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా 9 నుంచి 12 దాకా, వాడు హై స్కూల్ 12 దాకా అంటారు. 9 నుంచి 12 దాకా డబ్బులు కట్టాలి. దాదాపు మనకు 50-60 వేల రూపాయలు సమానం అనుకోండి ఫీ. చైనాలో ఆ స్కూల్ ఫీ 9. మరి తక్కువేం కాదు, మరి ఎక్కువ కూడా కాదు, మరి భయంకరంగా ఎక్కువ కూడా కాదు. మంచి ప్రమాణాలు ఇచ్చేస్తుంది. హై స్కూల్ కాలేజ్కి వెళ్ళాలంటే ఇంకా అది ఫీ కట్టాలి, కొంచెం బాగా మంచి కాంపిటీషన్. కానీ ముందు అసలు స్కూలు స్థాయిలో ఉన్నత ప్రమాణాల విద్య వస్తే, విద్య వికసిస్తే ఆ తర్వాత ఏమైనా పర్లేదు. బేసిక్ ఫండమెంటల్ అక్కడ అర్థం కాకపోతే ఎంత చదివిన వాడికి ఏం అర్థం కాదు. కరెక్ట్. అందుకని అంతర్జాతీయ సర్వేల్లో అంతర్జాతీయంగా చాలా దేశాలు 15 ఏళ్ల వయసులో పిల్లలు ఏం నేర్చుకుంటారని చెప్పని ఒకే పరీక్ష ప్రపంచం అంతా పెడతారు. ఓకే. దానిలో చైనా ఇతర దేశాలు పాల్పంచుకున్నప్పుడు నెంబర్ 1 దేశం చైనా చాలాసార్లు. ఒకసారి ఒక సంవత్సరం 74 దేశాలు పాల్పంచుకున్నాయి. నెంబర్ 1 చైనా వచ్చింది, నెంబర్ 2 హాంకాంగ్ చైనా వచ్చింది, నెంబర్ 3 సింగపూర్ వచ్చింది. మన దేశం ఎక్కడ ఉందో 74 దేశాల్లో మనం 73. వాస్తవం 73. కిర్గిజిస్తాన్ అని ఒక దేశం ఉంది, అదివరకు సోవియట్ యూనియన్లో ఉండేది, సెంట్రల్ ఏషియాలో. వాళ్ళు ఉన్నారు కాబట్టి మనకు లాస్ట్ ప్లేస్ రాలా. కానీ మన స్థాయి అది కాదు. మన సమాజానికి మన తపన కానీ, మన పిల్లల తెలివితేటలు కానీ, పడే కష్టం కానీ ఆ స్థాయి కాదు. అలా చేసింది పూర్తిగా విద్యా వ్యవస్థ. ఒక మూర్ఖమైన మొక్కుబడిగా విద్య అంటే మన ప్రభుత్వాలకి ఏంటి, ఇంకో 5,000 మంది టీచర్లకు ఉద్యోగాలు ఇస్తాం, మేము జాబ్ క్యాలెండర్ ఇస్తాం, రిక్రూట్మెంట్ చేస్తాం. అంటే విద్య కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చి జీతాలు ఇవ్వడం కోసం తప్ప పిల్లల మేధస్సు వికసించడం కోసం కాదు. దాని మీద ఒక్క మాట మాట్లాడడం చూడండి. అసలు మన ఎన్నికలు తెలంగాణలో జరిగినాయి, ఒక్క పార్టీ వాడైనా సరే పిల్లలకి విద్యా ప్రమాణాలు లేవు. అదే సార్, దీని గురించి ఎందుకు మాట్లాడలేదు? అక్కడ ఓట్లనే అనుకోవట్లా. ఓట్లు ఎక్కడైనా అనుకుంటున్నారు. ఈ లక్షలాది మంది నిరుద్యోగులందరినీ భ్రమంలోకి నెట్టి 10 లక్షల మంది 5 లక్షల మంది ఉద్యోగాల కోసం వెతుకుతుంటే 5,000 ఉద్యోగాలు చూపెట్టి అందరికి అవసరమైతే ఏజ్ పెంచేసి నీకు 25 ఏళ్ళకి 30 ఏళ్ళకి ఇస్తాను, 35 దాకా 40 దాకా పోటీ పడవచ్చు అని చెప్పంటే ప్రతివాడు ఉన్నాడు 45 ఏళ్ళ వయసు ఒకవాడు దాకాను నాకు అందరికి ఉద్యోగాలు అక్కడ ఉన్నాయనుకుంటాడు. ఎవరు ఎంతమంది పోటీ పడ్డా 5,000 ఉద్యోగాలు ఉన్నది, 5 లక్షల మంది పోటీ పడతారు, 5,000కి వస్తాయి. మిగతా 4,95,000 మంది సంగతి ఏంటి? ఆ సంగతి మాట్లాడట్లా. మన రాజకీయం దాని చుట్టూ నడుస్తుంది అంతే తప్ప విద్య అన్నది పిల్లల కోసం, ఆ స్కూల్కి వెళ్ళే పిల్లల కోసం, ప్రతి బిడ్డకి మేధస్సు వికసించడం కోసం, ఆధునిక సమాజంలో ఆర్థిక వ్యవస్థలో ప్రతి వాళ్ళు భాగస్వాములుగా ఉండటం కోసం, ఏ కులంలో పుట్టిన పుట్టుక బిడ్డ భవిష్యత్తుకు అంతరాయం కలగకూడదు అన్న భావన లేనటువంటి రాజకీయాన్ని, పరిపాలనని మనం చూస్తున్నాం. అందుకే నేను సాధారణంగా కోపం తెచ్చుకోను, కానీ బాగా కోపము ఆర్తి ఏమన్నా ఉందంటే ఈ దేశంలో కోటాను కోట్ల మంది పిల్లలకు వాళ్ళు ఏ పాపం ఎరగకుండా కేవలం పుట్టుక నేపథ్యంలో ఏ తల్లి గర్భాన బిడ్డ పుట్టిందన్న కారణంగా వాళ్ళ మేధస్సు వికసించాలని చెప్పి నన్ను చాలా దహించేస్తుంది. అది బిడ్డలకు అన్యాయం జరుగుతుంది, సమాజానికి నష్టం జరుగుతుంది. చాలా 180 మంది జన్యు సంపద వృధా అయిపోతే, మేధస్సు వికసించకుండా పోతే దేశం కదా నష్టపోయేది, మనందరూ నష్టపోవట్లా. నాకు ఒక టెన్షన్ ఏంటి అంటే, చదువుతున్నాము ఇప్పుడు IIITలో చూస్తే ఎంతోమంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
అంటే చదువుకునేది మనం బ్రతకడానికి, బట్ ఆ చదువు ద్వారా బతుకునే మాకు వద్దు అనుకుని పోయే జనాలు చాలామంది ఉన్నారు. ఇప్పుడు రిజల్ట్స్ వస్తున్నాయి అంటే నాకు భయం సీరియస్గా. 10th క్లాస్ ఎగ్జామ్స్ అంటే మా తమ్ముడు చెల్లె వీళ్ళందరూ వాళ్ళు రాత్రి ఫోన్ చేసి అర్ధగంట సేపు మాట్లాడాను నేను, మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదు ఏంది అనే దాని గురించి అని. అంటే ఇదే ర్యాంకులు 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 మాత్రమే చదువులో. దీనిలో రెండు ఉన్నాయి, ఒకటి పాజిటివ్, ఇంకొకటి నెగిటివ్. ఎస్ సార్. నెగిటివ్ ఏమిటంటే ప్రధానంగా ఒత్తిడి పెంచే పరీక్షలు తప్ప బుద్ధి కుశలత పరీక్షించే పరీక్షలు కాదు. బాగా బట్టి పడితే కానీ మీకు అక్కడికి వెళ్ళదు, అంతేగాని మేధస్సు చోట్ల మీరు విషయం అర్థం చేసుకుని కాన్సెప్ట్ అర్థం చేసుకుని ఉపయోగించడం నేర్చుకున్నారనుకోండి, అది ఒక్క రాత్రి వచ్చేది కాదు, ఒక్క రాత్రి పోయేది కాదు, ఒత్తిడి ఉండదు. గోల్ స్పష్టంగా ఉంటుంది కాబట్టి నిరంతరం నేర్చుకుంటాము, మనం పనికొచ్చేవాళ్ళు తయారవుతాం. ఎప్పుడైతే లాస్ట్ మినిట్లో బట్టి పట్టేసి లాస్ట్ 3 years క్వశ్చన్ పేపర్లో 5 years క్వశ్చన్ పేపర్లో బట్టి పట్టేసి ఆ రోజున ముక్కలు పెడితే నీకు మార్కులు వస్తే లేకపోతే లేదన్న పరిస్థితి వచ్చిందో స్ట్రెస్ పెరిగిపోతుంది. స్ట్రెస్ పెరిగిన విషయ పరిజ్ఞానం రావట్లా. విషయ పరిజ్ఞానం లేనటువంటి ఒత్తిడి చాలా విచిత్రమైంది. కనీసం మేధస్సు వికసించి విషయం నేర్చుకోగలిగి ఉపయోగించగలిగారు అనుకోండి, ఒత్తిడి ఉన్న తప్పదండి. మరి సమాజంలో నెగ్గుకోవాలంటే కొంత ఒత్తిడికి అనుభవించవచ్చు. ఇది రెండుకి పని కాకుండా పోతుంది. అంచేత ఆ పిల్లలకి పునాదులు ఎప్పుడైతే లేకుండా పోయినాయో, ఎంసెట్ స్థాయిలో మరో స్థాయిలో ట్రిపుల్ మరొదని కడాలని చెప్పి బోర్డంతా ఒత్తిడి పెడతాం మనం. వాడికి ఏం ఫౌండేషన్ లేదు. ఆ ఫౌండేషన్ లేకుండా పైన ఎట్లా కడతారు మీరు మాట, అది కూలిపోతుంది. ఆ పిల్లోడు చెప్పినా మనకు అర్థం కాదు. ఆడు చేస్తున్నాడు, నువ్వు చేయరావా, చేయకపోతే డొక్క బాధ చేస్తాను, లేదా నా అవమానం, లేదా పోలిక రోజు ఉంటుంది. తల్లిదండ్రులు దురుద్దేశంతో చేయట్లా. కాబట్టి నెగటివ్ ఏంటంటే ఫౌండేషన్ లేనటువంటి విద్య, బట్టి పట్టే విద్య, కాన్సెప్చువల్ క్లారిటీ లేనటువంటి విద్య, పనికిరాని విద్య అయ్యేసరికి ఒత్తిడి పెరుగుతుంది, ఫలితం రావట్లేదు. పాజిటివ్ ఏంటంటే దీని వెనకాల తల్లిదండ్రులు మనకు తిడతాం మనం, కానీ తపన ఉంది. నా పిల్లలు బాగుపడాలి, నా పిల్లలు ఎదగాలి, వాళ్ళు గర్వంగా సమాజంలో తలెత్తుకు తిరగలగాలి అన్న కోరిక ఉంది. అది చాలా పాజిటివ్. అది నిజం నిజం. అంచేత మనం ఈ మొత్తాన్ని ఒకే రకంగా చూస్తే పరిష్కారం రాదు. ఈ పాజిటివ్ని ఉపయోగించుకుని నెగిటివ్ని తీసేయటం ఎట్లా, ఎంతో కొంత అసలు ఒత్తిడి లేకుండా విద్య అనుభవం అది అబద్ధం. మనం అది కూడా ఫ్రాంక్గా చెప్తాను. ఓకే, ఆడుతూ పాడుతూ అత్యున్నత ప్రమాణాల విద్య ఎట్లా వస్తుందని మీరు తపన పడకుండా అందరూ సరదా గడుపుతుంటే మీరు ఒక గంట సేపు బుద్ధి దీని మీద పెట్టకుండా, ప్రపంచంలో ఏ మనిషికి కూడా విద్య మీద దృష్టి పెట్టాలి. నాకు 100 పేజీలు ఒక మంచి వ్యాసం ఉంది, చాలా చిక్కగా ఉంది. నాకు కూడా ఛాన్స్ దొరికితే పక్కన పెట్టి సరదాగా చూడాలి ఉంటుంది. మానవ సహజం అది. అందుకే థామస్ ఎడిసన్ అన్నాడు, ఎడిసన్ ప్రపంచంలో చాలా ఎక్కువ పేటెంట్లు పొందినవాడు, ఈ లైట్ బల్బ్ దగ్గర నుంచి అన్ని చేసినవాడు. దెర్ ఈస్ నో ఎక్స్పీడియంట్ టు విచ్ అ మ్యాన్ విల్ నాట్ రిసార్ట్ టు అవాయిడ్ ద లేబర్ ఆఫ్ థింకింగ్. ఆలోచించడం అనే కష్టమైన ప్రక్రియను తప్పించుకోవడం కోసం మనిషి తొక్కని అడ్డదారి లేదు. అంచేత విద్య అసలు ఒత్తిడి లేకుండా విద్య ఉండదు. మరి మనం ఎక్స్ట్రీమ్కి వెళ్ళకూడదు. కానీ ఒత్తిడి వాళ్ళని హింసించేదిగా కాకుండా, వాళ్ళ ధైర్యాన్ని కోల్పోయేట్టు చేసేది కాకుండా, ఆత్మవిశ్వాసాన్ని పెంచేదిగా ఉండాలి. అదే సమయంలో లక్ష్యాన్ని ప్రతిపాదించి, ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు రేపటి కాలం రాయాలి, నేను ఒత్తిడి ఉంటుంది. ఇప్పుడు కూడా నేను రేపటి కాలం రాయాలని చెప్పంటే డెడ్ లైన్ ఉంటే ఒత్తిడి ఉంది మనసు మీద. ఈసారి ఏ టాపిక్ తీసుకోవాలి, ఆ టాపిక్ ఏ రకంగా డీల్ చేయాలి. నాకు ఒక పట్టుదల, నేను ఒకసారి రాస్తే 30 ఏళ్ళ తర్వాత చదివినా కూడా దానికి ఒక ప్రామాణికత ఉండాలని చెప్పని. మరి ఆ రకంగా ఉండాలంటే ఎలా? ఇప్పుడు మీరు ఉంది, రేపు పొద్దున మీకు సోషల్ మీడియాలోకి వెళ్ళిపోవాలి, మీకు ఒత్తిడి లేదు. మరి ఈ టైంకి ఇంటర్వ్యూ ఎట్లా చేయాలి, పసందిగా ఎట్లా పనికొచ్చేట్టు ఎట్లా చేయాలి, తర్వాత ఎడిటింగ్ ఎట్లా చేయాలి, ఏ రకంగా. కాబట్టి ఒత్తిడి లేకుండా మీరు విజయం సాధించడం అసాధ్యం. కానీ ఒత్తిడి హింసించేదిగా ఉండకూడదు, సృజనశక్తిని పెంచేదిగా ఉండాలి. అని ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయేసి ఆడుతూ పాడుతూ పైలా పచ్చేసి కానీ కూడా అనకూడదు. బ్యాలెన్స్ ఉండాలి. ఆటలకు ఉన్నది, విద్యను కూడా సరదాగా ఉండేట్టు చేయొచ్చు. నిరర్ధకంగా రసహీనంగా బట్టి పట్టేసి ఏమి బుర్రలోకి ఎక్కకుండా చేసేది విద్య కాదు. సో ఇప్పుడు ఎక్కడ మారాలి సార్? ఎందుకంటే తల్లిదండ్రులు మీరు అన్నట్టుగా ఖచ్చితంగా మా పిల్లలు ఎదగాలి, మా పిల్లలు తలెత్తుకొని గర్వంగా నిలబడాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం చాలా మంచి జాబ్ దొరకాలి కరెక్ట్ అనే ఆలోచన చేస్తున్నారు. బట్ మా వాడు 10 మందికి జాబ్ వేయడానికి వాడు ఏదైనా ముందుకెళ్ళాలి అన్నప్పుడు ఆలోచనలో పడుతున్నారు. ఆ విధంగా వాడిని పెంచే ప్రయత్నం వీళ్ళు చేయట్లేదు అని చాలామంది మాట్లాడుతున్నారు. నేను ఎప్పుడు పాజిటివ్ చూస్తాను, లేకపోతే సమాజంలో పరిష్కారం కాదు. ఎందుకు అట్లా ఫీల్ అవుతున్నారు? నా తల్లిదండ్రులు సహా, నా మాటకు వస్తే నాతో సహా మనందరికీ అభద్రత. ఎందుకంటే ఇంకా పేదరికం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న సమాజం. పేదరికంలో ఉన్న సమాజానికి రేపొద్దున బతుకుతారో లేదో.
జీవితం గడుస్తుందో లేదో, ఏమైపోతారో అన్న భయం బెంగా ఉంటాయి. మనం ఇంకా ఇక్కడ ఉన్నాం, ఇంకా ఇక్కడికి వెళ్ళాం. కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకోవాలి, తిడితే లాభం లేదు. మనం చెప్పవలసింది అర్థమయ్యేటి చెప్పాల్సిన విషయం ఏంటంటే, పిల్లాడిని గురించి భయపడడం లేకపోతే అభద్రత బెంగపడడం కాదు. ప్రపంచం శరవేగంగా మారుతోంది. మానవ చరిత్రలో ఎప్పుడూ మారనంత వేగంగా ప్రపంచం ఇప్పుడు మారుతోంది. ప్రపంచ చరిత్రలో ఒకప్పుడు పారిశ్రామిక విప్లవం అని చెప్పి అనుకున్నాం, ఇండస్ట్రియల్ రెవల్యూషన్. 1760 నుంచి 1840 దాకా ఆ 80 ఏళ్ల కాలాన్ని బ్రిటన్లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్. అక్కడి నుంచి యూరోప్కి, అమెరికాకి పాకింది. ఇవాళ విప్లవం అంటున్నాం, కానీ ఆనాడు గ్రోత్ రేటు, ఆర్థిక ప్రగతి రేటు 1.5%. 1.5% విప్లవం ఎందుకైంది? 10,000 సంవత్సరాల పాటు వ్యవసాయంలో ప్రకృతి కరుణిస్తే పంట పండేది, వర్షం రాకపోతే చీడపెట్టలు వస్తే పంట పోయేది. అంతకుమించి ఎదుగు బదుగు లేదు. ఆ 10,000 సంవత్సరాల్లో గ్రోత్ అనేది లేదు, అసలు ఆర్థిక ప్రగతి అనేది మాటకే అర్థం లేదు. అలాంటి మానవాళ్ళలో మొట్టమొదటిసారిగా యాంత్రిక స్థితిని ఉపయోగించి ప్రకృతితో సంబంధం లేకుండా గ్యారంటీగా 1.5-2% అభివృద్ధి సాధించగలుగుతున్నాం. అంటే కిందటి ఏడాది 100 ఉత్పత్తి చేసి ఏడాది 102 ఉత్పత్తి చేయగలుగుతున్నాం. అది గొప్ప విజయం ఇప్పుడు ఆనాడు. ఈవేళ భారతదేశంలో మోదీ గారి ప్రభుత్వమో, రాష్ట్రంలో ప్రభుత్వమో మేము 2% అభివృద్ధి సాధించామని చెప్పెట్టి కొడతాం మనం. ఇవాళ 7-8% మన జన్మ హక్కు అనుకుంటున్నాం. అందులో మనం చాలా కింద స్థాయిలో ఉన్నాం కాబట్టి, బేసు ఇంకా తక్కువ ఉంది కాబట్టి, బెదరికంగా ఉన్నాం కాబట్టి 7% పొందే అవకాశం ఉంది, అది మన హక్కు అనుకుంటున్నాం. ఇంత వేగంగా మారుతున్న కాలంలో పాతకాలపు ఆలోచనలతో ఉపాధి ఉంటుంది అనుకోకూడదు. ఇది అర్థమయ్యేట్టు చెప్పాలి. చాలామంది శాస్త్రజ్ఞులు చెప్పేది, ఒక 20 ఏళ్ల తర్వాత ఈనాటి పిల్లలు, స్కూళ్ళల్లో ఉన్న పిల్లలు చేయబోయే ఉద్యోగాల్లో 170 ఉద్యోగాలు ఇంకా సృష్టించబడలేదు. టెక్నాలజీ ఎంత శరవేగంగా మారుతుందంటే 170 ఉద్యోగాలు రేపు ఎదురు ఏం చేయబోతున్నారో మనకి ఇవాళ సరిగ్గా తెలియదు. అంత వేగంగా మారుతున్నప్పుడు బుద్ధి వికాసాన్ని గురించి ఆలోచించండి, విషయం తెలుసుకుని ఉపయోగించడానికి గురించి ఆలోచించండి తప్ప పరీక్షల్లో మార్కులు బట్టీలు అనుకోబోకండి. ఈ అసలు 170 ఉద్యోగాలు సృష్టించబడకపోతే ఆ ఉద్యోగానికి వెళ్ళాలని వచ్చినందుకు కూడా ప్రపంచం ఆ నమ్మకం అది తెలియట్లా. ఇప్పుడు ఈ విషయాలు కొంచెం లోతుగా ప్రపంచాన్ని వాళ్ళు అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమవుతాయి. అది తెలియని వాళ్ళకి ఇంకా భయం అగమ్యంగా వచ్చినగా ఉంటుంది. కాబట్టి ఇది అర్థమైతే ఖచ్చితంగా తల్లిదండ్రులు పిల్లలకు ప్రోత్సాహిస్తారు. పూర్వంతో పోలిస్తే మారుతుంది. పూర్వం నేను ఆటలాడుతాను, అది కెరీర్గా చేసుకుంటానంటే పాపం తల్లిదండ్రులు కన్నీళ్ళు గార్చి ఎవరు చచ్చిపోయినట్టుగా బాధపడేవాళ్ళు. ఇవాళ చాలా కుటుంబాల్లో ప్రోత్సహిస్తున్నారు. అలాగే మ్యూజిక్ చేస్తాను, ఆర్ట్ చేస్తానంటే ప్రోత్సహించే కుటుంబాలు ఉన్నాయి. అందరూ సంతోషంగా చేస్తున్నారు నేను అంటల్లా, కానీ పరిస్థితి మారుతుంది. ఎప్పుడు కాస్త భరోసా ఉన్నప్పుడు. ముందు ఇంట్లో పిల్లోడికి ఒక 6 నెలలు 3 నెలలు ఇబ్బంది అయినా కూడా తట్టుకోగలం అని నమ్మకం కలగాలి. 2, ఏం పర్లేదు, తెలివితేటలు ఉన్నాయి, ప్రపంచం మారుతుంది, చూడండి వాళ్ళని చూడండి వీళ్ళని చూడండి, మన అబ్బాయి లేక మన అమ్మాయి కూడా ఆ రకంగా రాణిస్తారని విశ్వాసం కలగాలి. ఈ 2 క్రమక్రమంగా పెరుగుతున్నాయి. మనం మరింతగా అర్థమయ్యేట్టు చెప్పాలి. కీలకమైన అంశం, వచ్చే 20 ఏళ్ల తర్వాత 170 ఉద్యోగాలు పిల్లలు చేయబోయేవి ఇంకా సృష్టించబడలేదు. దానికోసం నాకు ప్యాత్ లేదు. కాబట్టి బుద్ధి వికాసం కావాలి, విషయం అర్థం చేసుకోవాలి, ఉపయోగించిన శక్తి కావాలి, నిరపడతనం కావాలి, ఉద్యోగాలు సృష్టించగలగాలి, ఉన్న ఉద్యోగాలు అద్భుతంగా చేయగలగాలి, ఉత్పాదకత పెరగాలి. ఇది అర్థమైతే తల్లిదండ్రులు మనకి సంతోషంగా నింపాదిగా పిల్లల్ని ఆశీర్వదిస్తారు. ఎస్ రైట్. మీరు అన్నట్టుగా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి వచ్చి అంటే ప్రపంచం అంతా కూడా ఎక్కడికో పోతుంది, వాస్తవం అది. అండ్ మనమేమో స్టిల్ ఉచితాల దగ్గరనే ఆగిపోతున్నాం అని చెప్పేసి నా గట్టి అభిప్రాయం. అండ్ మీరు అంటున్నారు ఇంకో 20 సంవత్సరాల తర్వాత అసలు నెక్స్ట్ జనరేషన్ వాడికి ఏ ఉద్యోగంలో వెళ్ళాలి అనే ఉద్యోగాలే లేవని చెప్పేసి. కరెక్ట్. అండ్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చాలామంది ఉద్యోగాలు ఉన్నోళ్ళే కూడా పోతాయి అని చెప్పేసి బయట ఒక చర్చ జరుగుతున్నది. ఖచ్చితంగా కొన్ని పోతాయి, కొన్ని వస్తాయి. టెక్నాలజీ రావాల్సినవి ఏంటి అనేది అది ఇప్పుడు ఏంటంటే, ఈ మధ్య నాకు ఒక కుర్రాడు కాగితం పంపించాడు, ఇంగ్లీష్లో పంపించాడు, ఒక నోటు. విద్యను గురించే, విద్యారంగాన్ని గురించే తన మనసులో, అనకాపల్లి నుంచి అనుకుంటాను. ఓకే. చాలా అందంగా ఉంది నోటు. చక్కటి భాష, చక్కటి భావం, చాలా స్పష్టంగా చాలా అందంగా ఉంది. చాలా అరుదుగా నేను చూస్తాను అట్లాంటిది. మంచి భాషలో ప్రౌఢంగా అర్థవంతంగా ఒక పేజీ నోట్ రాయడం అనేది నేను చాలా రేరుగా చూస్తాను. మనకంతా బూతులు మాట్లాడడం, ఈ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఏదో ఏం మాట్లాడే దేవుడికి ఒక వాక్యం తర్వాత 2వ వాక్యానికి సంబంధం ఉండదు, ఏదో కలమ కొద్దు చూస్తుంటాం మనం. నేను చాలా ముచ్చట వేసి వెంటనే ఫోన్ చేశాను ఒకరికి. ఓకే బాబు చాలా బాగా రాశాను అన్నా నువ్వు అంటే, వెంటనే చెప్పాడు, సార్ క్షమించాలా, నేను అబద్ధం చెప్పలేను, చాట్ జీపీటీ సార్, నా భావాలు చెప్పాను, వెంటనే వచ్చేసినాను.
సో ప్రపంచం అంత వేగంగా మారిపోయింది. దాన్ని ఎలా ఉపయోగించుకోవాలని చెప్పి అన్నది కావాలి. కాబట్టి ఏమవుతుంది, ఎవరు ఉపయోగించగలుగుతారో టెక్నాలజీని ఆ అవకాశాలు పెరుగుతాయి. ఇప్పుడు నేను మొట్టమొదటి కంప్యూటర్ నేర్చుకోవడం కోసం ఆంధ్ర యూనివర్సిటీలో నేను అక్కడ జాయింట్ కలెక్టర్గా ఉండగా మేము ఆఫీసర్లందరికీ కూడా ఒక ప్రొఫెసర్ గారు కంప్యూటర్లో వస్తే నేర్పుతామంటే మాకు నేర్పారు ఏమిటి బేసిక్ ప్రోగ్రామ్ నేర్చుకున్నాను. ఇవాళ బేసిక్ ప్రోగ్రామ్ నేర్చుకున్నామంటే నవ్వుతారు వాళ్ళు. ఇంక ప్రపంచం 40 ఏళ్ళలో ఊహించినంత మారిపోయింది. ఆనాడు పనికి వస్తుంది అది, ఈనాడు కంప్లీట్గా డిఫరెంట్. కాబట్టి మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా దాన్ని ఉపయోగించే శక్తి సామర్థ్యాలు, దాని నుంచి సంపద పెంచేటువంటి నైపుణ్యం మీకు వస్తే మీకు ఆ నైపుణ్యం ఉపయోగపడుతుంది, ఉపాధి ఇస్తుంది. అలా కాకుండా మా తాతలు నేతులు తాగారు, మేము మూతులు వాసన చూడండి, ఎప్పుడో మేము బేసిక్ నేర్చుకున్నాం అదే ఉపయోగపడలేదు. శరవేగంగా దాన్ని అందిపుచ్చుకోగలగాలి. అంటే ఖచ్చితంగా ఉపాధి అవకాశాలు వస్తాయి, కానీ పాత ఉపాధి అవకాశాలు కాదు, కొత్త అవకాశాలు వస్తాయి. అందుకే క్రియేటివ్ డిస్ట్రక్షన్ అని చెప్పినాడు షుంపీటర్. కాబట్టి కొన్ని పాతవి పోతాయి. ఇది మొట్టమొదటి టెక్నాలజీ వచ్చినప్పటి నుంచి ఒక కెవిన్ లుడ్ అనేవాడు ఒకడు ఉండేవాడు పారిశ్రామిక విప్లవంలో 19వ శతాబ్దంలో బ్రిటన్లో. ఈ యంత్రాల వల్ల మీరు చెప్పినట్టుగా ఉద్యోగాలు పోతున్నాయి, అంటున్నాను. కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి, కానీ దానికి కావాల్సిన నైపుణ్యం వేరు. ఈ పోయిన వాడికే ఆ గ్యారంటీ లేదు ఉద్యోగం వచ్చేది. కాబట్టి పోయేవాడు ఒకడు, కొత్తగా వచ్చేవాడు ఒకడు. దాంతో లడ్డు ఏం చేశాడు, చాలామంది యువతలందరినీ కూడా ప్రోత్సహించి రేపు మనకు బాధిపోతుంది ఈ పారిశ్రామిక విప్లవంలో యంత్రాల వల్ల అయిందని చెప్పని వాళ్ళ పని పోయి యంత్రాలను ధ్వంసం చేయడం. వాళ్ళని లొడ్డైట్స్ అంటారు ఇప్పటికి కూడా. అభివృద్ధిని వ్యతిరేకించేవాళ్ళు, మరి టెక్నాలజీని వ్యతిరేకించేవాళ్ళు లొడ్డైట్స్ అంటాం. ఆ లొడ్డు పేరు నుంచి వచ్చింది. అంచేత పారిశ్రామిక విప్లవం వచ్చిన దగ్గర నుంచి కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు కొంతమందికి పాత నైపుణ్యం ఉండి కొత్త నైపుణ్యం పొందనే వాళ్ళకి ఉపాధి పోవటం వాస్తవం. ఉదాహరణకి చేనేత, ఒకప్పుడు చేనేత తప్ప ఇంకో నేత లేదు. ఎప్పుడైతే మీకు మరి స్పిన్నింగ్ మిల్ వచ్చింది, ఇవన్నీ రాగానే ఈ టెక్స్టైల్ మిల్స్ రాగానే చేనేతకి తగ్గిపోయింది గిరాకీ. మీరేదో ఒక స్పెషల్ స్కిల్ ఉండి దానికి మార్కెటింగ్ మీరు తెచ్చుకోగలిగి సమాజంలో కొంత మార్కెట్ సృష్టిస్తే అక్కడ అద్భుతంగా, ఇప్పుడు ఉదాహరణ పెళ్ళిళ్ళు ఉన్నాయి, పట్టు చీరలో మరొకటి ఉన్నాయి, చాలా కొంత డిమాండ్ కొంత లిమిటెడ్గా ఉంది, లేకపోతే మరి కొన్ని రకాల బట్టలు ఉన్నాయి. అలా కాకుండా మామూలుగా బట్టలు వేసుకోవడానికి 100 రూపాయలతో 100 వెరైటీలతో కొనుక్కునే అవకాశం ఉన్నప్పుడు 500 రూపాయలతో వెరైటీ తక్కువ ఎందుకు కొనుక్కుంటాడు? నిజం, అది మానవ సహజం. నిజం, అంతే సార్. కాబట్టి మారుతున్నటువంటి టెక్నాలజీతో మీరు దానికి అడ్జస్ట్ అయ్యి అల్టిమేట్గా ఉపాధి ఎట్లా వస్తుంది? మానవ సమాజానికి అవసరమైనటువంటి వస్తువుల్ని సేవల్ని ఉత్పత్తి చేస్తే ఉపాధి వస్తుంది. మారుతున్నటువంటి సమాజంలో మారుతున్న అవసరాలను గుర్తించి ఆ వస్తువుల్ని సేవల్ని ఎవరు ఉత్పత్తి చేయగలుగుతారో వాళ్ళకు ఉపాధి వస్తుంది. ఇప్పుడు 15 ఏళ్ల క్రితం మీరు చేసేది లేదు కదా, లేదు, సోషల్ మీడియా లేదు, కాబట్టి నాలాంటి వాళ్ళు దీనికి సరిగ్గా అర్థం కాదు, మాకు ఏదో కొద్దిగా తప్ప. మీరు అర్థం చేసుకున్నారు, ఒక యువతరం అంతా దాన్ని అర్థం చేసుకుని దాన్ని ఉపాధిగా మలుచుకోగలిగింది. అటు సమాజానికి ప్రయోజనం చేకూరుస్తున్నారు, ఉపాధి వస్తుంది. అలా కాకుండా ఇది నాకు అర్థం కాదు, నేను దానిలోకి వెళ్ళను, నేను పాతకాలం నేర్చుకున్నాను, నేను ఆనాడు MBBS చేశాను, మరొకటి చేశాను, నాకు ఉపాధి కావాలంటే ఉండదు. ఉపాధి ఖచ్చితంగా వస్తుంది, కానీ కొత్త నైపుణ్యాలు కొత్త టెక్నాలజీకి అనుగుణంగా రావాలి. ఎస్ సార్. అండ్ ఇంతకుముందు మీరు అన్నట్టుగా ఇప్పుడు గత 10 ఏళ్ళు అండ్ రాబోయే 20 ఏళ్ళు అనేది చాలా ముఖ్యం. అండ్ అంతకుముందు 70 ఏళ్ళు, మొత్తం ఓవరాల్గా ఒక 100 ఏళ్ళ భారతీయ చరిత్రను రాజకీయ పరంగా ఒక్కసారి చూస్తే మీ అనాలిసిస్ ఏంటి సార్? గత 10 ఏళ్ళు, అంతకుముందు ఉన్నటువంటి 70 ఏళ్ళు. ముందు 70 ఏళ్ళకి వద్దాం. ఎస్. కొన్ని విజయాలు ఇందాక ప్రస్తావించాను క్లుప్తంగా. గొప్ప విజయాలు సాధించాం. 1947-50లో భారతదేశం ఒక దేశంగా మనగలుగుతుందని ప్రపంచంలో చాలామంది నమ్మలా. అరే ఇన్ని భాషలు, ఇన్ని ప్రాంతాలు, ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, అందులో 80-90% గ్రామీణ ప్రాంతం, వ్యవసాయం తప్ప ఇంకా దాదాపు ఏమీ లేదు. ఎలా బతుకుతుంది? బతకలేదు, మళ్ళీ ముక్కలైపోతారు. లేదంటే నియంతృత్వం వచ్చేస్తుంది, ఎవడో ఒకడు నియంతగా వచ్చేయాల్సిందా, లేకపోతే ఇంత ఈ సమాజంలో అందరినీ కలిపుంచి శాంతిని కాపాడడం అసాధ్యం. అసలు అభివృద్ధిని జరగదు ఆర్థికంగా. ఇది చాలామంది నమ్మింది. ఇవన్నీ అబద్ధం అని మనం రోజు చూసాం. ఎన్నికలు సకాలంలో జరుగుతున్నాయి, ఒక్కసారి ఎమర్జెన్సీ కాలంలో తప్ప నిజాయితీగా జరుగుతున్నాయి. ఎన్నికలు వెనకాల చాలా తట్టంగా ఉంది. అందులో తెలంగాణలో కూర్చున్న మనకు తెలుసు కదా, ఓటుకి ఎన్ని వేలు డబ్బులు ఇస్తున్నారో, అసెంబ్లీకి పోటీ చేసే వాళ్ళు, లోక్సభ పోటీ చేసే వాళ్ళు 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టినారు. అది రాజకీయ సంస్కృతిలో, రాజకీయంలో ఉన్న సమస్య. కానీ పోలింగ్ బూత్ వరకు ఎవడో తుపాకీ పెట్టి ఓటు వేయించట్లా, స్వచ్ఛందంగానే ఓటేస్తున్నారు. మంచో చెడో వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి ఓటేస్తున్నారు. ఓట్ల నిజాయితీగానే లెక్కిస్తున్నాం. ఎక్కడ కూడా ఓటు దొంగ లెక్కలు అనేది కొంతమంది ఏదో
సౌర్ గ్రేప్స్, అందని ద్రాక్ష పొలంలో అని చెప్పి అన్నట్టుగా నేను నగ్గకపోతే ఎలక్షన్ అంతా దిగ్గింగు, నేను నెగ్గితే అంత అద్భుతం తెలియదు, అంతా మూర్ఖులవాడు. ఏ రకమైన ఆధారం లేదు. ఉదాహరణకు మనకి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పంజాబ్ 3 రాష్ట్రాల నుంచి 3 నాయకులు ఎన్నికలు ఓడిపోగానే ఈవీఎంల మీద చేస్తారు. జయలలిత గారు పోగానే ఆవిడ సుప్రీంకోర్టుకి వెళ్ళారు, చంద్రబాబు నాయుడు గారు పోగానే ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళారు, అలాగే కెప్టెన్ అమరీందర్ సింగ్ పోగానే పంజాబ్లో ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళారు. 3 తర్వాత ఎన్నికల్లో ఢంకా బజాయించి గెలిచారు ఈవీఎంతో. అప్పుడు మళ్ళీ ఇదే ఈవీఎంల గురించి మాట్లాడారు. ఇవి నేను ఎందుకంటే ఈ మాట కొంచెం స్పష్టంగా చెప్పాలి ప్లీజ్. ఇది పూర్తిగా వాస్తవము. 100కి 100 పాళ్ళు ఈవీఎంలతో ఎన్నిక నిష్పాక్షికంగా నిజాయితీగా జరుగుతుందన్న నమ్మకాన్ని పెరుగుతుంది. ఎందుకంటే దీనిలో ఇంటర్లింకేజ్ ఏం లేదు, నిజం. దీనిలో ఎక్కడ కూడా కనెక్టివిటీ లేదు. ఈచ్ వన్ ఇది డిస్క్రీట్ మిషన్, ఒక క్యాల్కులేటర్ లాంటిది అంతే. ఈచ్ వన్ ఇస్ సపరేట్, దీనిగానే సంబంధం లేదు. తర్వాత కనీసం 3 సార్లన్నా అక్కడ ఓపెన్గా ఏం జరుగుతుందో చూసేటువంటి ఏర్పాట్లు ఉన్నాయి. క్యాండిడేట్లు, వాళ్ళ ఏజెంట్లు, మిగతా వాళ్ళు అందరి ఎదురుగానే మాక్ పోల్ జరుగుతుంది. వీవీప్యాట్ పెట్టారు కోర్టు తీర్పుల వల్ల. నేను కూడా మొన్న ఓటేసినప్పుడు అసెంబ్లీకి వీవీప్యాట్లో నేను దేనికి ఓటేసానో అది నాకు కనిపించింది అక్కడ సింబల్. ఓకే, కాబట్టి మీ కళ్ళలో కనిపిస్తుంది అక్కడ వీవీప్యాట్. ఇంకా కావాలంటే మరికొన్ని కట్టుబాట్లు చేసుకోవచ్చు. ఇవన్నీ జరుగుతున్నాయి. అయిన తర్వాత లెక్కించడంలో అక్కడ పొరపాట్లు. అమెరికాలో మీరు చూస్తున్నారు, అంత గొప్ప దేశం, సంపన్న దేశం, అంత చరిత్రల దేశం. ఓడిపోయిన ట్రంప్ నేను గెలిచానని బొకాయిస్తున్నాడు. దేశంలో 30-40% మంది నమ్ముతున్నారు. మన దేశంలో ఆ గొడవలు లేవు. వాడు అక్కడ జనవరి 6వ తారీఖున 2021 ఏం చేశాడు? పార్లమెంట్ మీద దాడి చేసి ఎన్నికల ప్రకటన ఆపేపోయాడు. మన దేశంలో ఆ గొడవలు లేవు. కాబట్టి ప్రజాస్వామ్యంలో మౌలికమైన విషయాల్లో గొప్ప విజయాలను సాధించాం. నిజమైన స్వేచ్ఛ ఉన్నది, రాజకీయ స్వేచ్ఛ. ఇవాళ చూడండి ఎంత కోలాహలం, దేశం అంతా కూడా ఈ పార్టీ వీళ్ళ వాదం చెప్తారు, ఆ పార్టీ వాళ్ళ వాదం చెప్తారు, ఒకళ్ళని విమర్శించుకుంటారు. ఆ స్వేచ్ఛ పూర్తిగా ఉంది, దానిలో ఏమాత్రం సందేహం లేదు. రెండోది, 550 స్వతంత్ర రాజ్యాలని ఒక్క తుపాకీతోట కూడా పేలకుండా ఒక్క హైదరాబాద్ సంస్థానంలో మాత్రమే 6-7 మరణించారు తుపాకీతోట పేరు. ఇంకెక్కడ తుపాకీతోట కూడా పేల. శాంతియుతంగా చాలా తక్కువ కాలంలో ఇంత పెద్ద దేశంలో మనం విలీనం చేయగలిగాం. ప్రపంచ చరిత్రలో అసలు ఇంకా ఇలాంటి జరగదు. అక్కడ మనకి కొన్ని అద్భుతాలు సాధించిన విలువ మనకు తెలియదు. సర్దార్ పటేల్ పుణ్యం అని చెప్పాను అన్నాడు. మీరు ఇటలీలో 9 దేశాలు ఉండే ఆ రోజుల్లో, అందరూ ఒకటే భాష, ఇటాలియన్ భాష, ఒకే మతం, క్యాథలిక్ మతం. క్రైస్తవుల్లో కూడా మళ్ళీ క్యాథలిక్ అందరూ కూడా. మరి ఒకే చరిత్ర, ఒకే సంస్కృతి, ఒకే వంటి రంగు. 23 సంవత్సరాలు పట్టింది. 1848 నుంచి 1871, 23 సంవత్సరాలు పట్టింది ఇటలీని ఏకం చేయడం కోసం. అలాగే జర్మనీ 39 దేశాలు ఉండేవి, చిన్న చిన్న దేశాలు, ఒకే భాష, ఒకే వంటి రంగు, ఒకే మతం. ఒక బవేరియాలో మాత్రం ఆ మతంలో క్యాథలిక్స్, మిగతా వాళ్ళంతా ప్రొటెస్టెంట్లు, అందరూ క్రైస్తవులే. ఒకే సంస్కృతి, ఒకే చరిత్ర. 1862 నుంచి 1891 దాకా, 1871 దాకా 9 ఏళ్ల పాటు బ్లడ్ అండ్ ఐరన్ బిస్మార్క్ వేల మంది ప్రాణాలు కోల్పోతే కానీ, రక్తపాతం జరిగితే కానీ, యుద్ధాలు జరిగితే కానీ దేశాన్ని ఏకం చేయలేకపోయినారు. ఈ దేశం ఎంత సులభంగా మనం ఏకం చేసాం, ఎంత అద్భుతాలు సాధించాం. ఇన్ని భాషలున్న దేశం, ప్రపంచ చరిత్రలో ఇన్ని భాషలున్న దేశం లేదు. ఇప్పుడు ఏ దేశంలో చూడండి మీరు, 2 భాషలు తన్నుతో వస్తున్నారు. పాకిస్తాన్ 2 భాషలు మిర్చుకోలేకపోయింది. శ్రీలంక 2 భాషలు ఉంటే 30 ఏళ్ల పాటు నరమేధం కొనసాగింది. బెల్జియం చాలా సంపన్న దేశం, 2 భాషలు, చిన్న దేశం, గోచిపాతంత దేశం. అది ప్రభుత్వం ఏర్పాటు కూడా అసాధ్యంగా ఉన్నది. ఫ్రెంచ్ మాట్లాడేవాళ్ళను, ఫ్లెమిష్ పీపుల్, డచ్ మాట్లాడేవాళ్ళు మర్చిపోతారు. ఈ దేశంలో ఎన్ని భాషలు ఉన్నాయి? 22 భాషలు రాజ్యాంగంలో చెప్పుకున్నాం. ఎక్కడన్నా అసలు గొడవ ఉందా? భాషాపేక్ష రాష్ట్రాల ఏర్పాటు. ఒకప్పుడు కేంద్రీకృతమైన పాలన అంతా కూడా ఢిల్లీ చుట్టూ, ఎందుకంటే ఆనాడు దేశ విభజన నేపథ్యంలో భయపడి అంతా కేంద్రీకృతం చేశారు. ఈవేళ నిజమైనటువంటి ఫెడరల్ వ్యవస్థ వచ్చింది. రాష్ట్రాలకి ఒక రాష్ట్ర భవిష్యత్తు ఇవాళ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది. మనం ఏదో రకరకాలుగా రాజకీయ కణాల మాట ఏ మాట ఆ మాట చెప్పచ్చు, కానీ గతంలో కేంద్రీకృత పాలన చూసిన వాళ్ళం మేము, ఆ తరం వాళ్ళం. ఇప్పుడు పూర్తిగా ఒక రాష్ట్ర భవిష్యత్తు రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉండటం చూస్తున్న వాళ్ళం. ఇంకా మార్పులు చేద్దాం కావాలంటే, కానీ ఒక అద్భుతమైనటువంటి ఇది రాజకీయం కుళ్ళిపోయింది గత 30 ఏళ్లలో అనుకున్న కాలంలో ఫెడరలిజం బలపడింది. ఒకప్పుడు భయంకరమైన తప్పులు చేసాం ఆర్థిక వ్యవస్థలో, అంతా ప్రభుత్వం చేతుల్లో పెట్టి లైసెన్స్ పర్మిట్ రాజ్యాన్ని బట్టి దేశాన్ని నాశనం చేశాం. కళ్ళు తెరిచాం, పాఠాలు నేర్చుకున్నాం 91 నుంచి. ఆ తర్వాత
ఖచ్చితంగా ప్రపంచంలో ఒక గణనీయమైన స్థాయిలో అభివృద్ధిని సాధిస్తున్నాం. ఇంకా సాధించాలి, ఇల్లరికనే పండుగ కాదు. కానీ ఖచ్చితంగా ఈవేళ ఒక మంచి ఫలితాలు సాధించే పరిస్థితిలో ఉన్నాం. ప్రపంచం అంతా కూడా ఆర్థికంగా గందరగోళంగా ఉన్నది సమాజంలో. ఇవాళ భారతదేశం చాలా ఖచ్చితంగా 7-8% పెరుగుతుంది అన్న నమ్మకాన్ని ప్రపంచానికి కలిగిస్తుంది, మనం చేయగలుగుతున్నాం. కాబట్టి మనం విజయాలను గుర్తుంచుకోవాలి, వైఫల్యాన్ని అర్థం చేసుకోవాలి. విద్యను గురించి మాట్లాడడం, ఆరోగ్యం అధ్వాన్నంగా ఉంది, ఎన్నో రంగాల్లో మనం చాలా అట్టడుగు స్థాయిలో ఉన్నమాట వాస్తవం. కానీ దాన్ని చూసి బెంబేలెత్తడం కాదు, దాని నుంచి బయటపడడానికి మార్గం ఏమిటి, దాన్ని కలిసి పనిచేయటం ఎట్లా, అది ఉంటే కొంచెం కాలం పడుతుంది. ఆధునిక యుగంలో ఉన్నాం కాబట్టి కొంచెం వేగంగా చేయొచ్చు, ఒక 20 ఏళ్ళు పడుతుంది. మనం చైనా కంటే 15-20 ఏళ్ళు వెనకాల ఉన్నాం, ఎందుకంటే చైనా కంటే 15-20 ఏళ్ళు వెనకాల మొదలెట్టాం. వాళ్ళేమో ఒక అడుగు ముందుకు 2 ఏళ్ళు వెనక్కి ఉండదు, మంచి చెడు. లెగసీ షాపింగ్ ఒక మార్గం ఇచ్చిన తర్వాత ఆ మార్గానికి వెళ్ళిపోయి చక్కగా గట్టిగా చేశారు. మన దేశంలో ప్రతిదానికి ఇదేనా, రోడ్లు వేస్తున్నావు అంటే రోడ్లు ఎందుకు వేస్తున్నావు, విద్యుత్ ఎందుకు అందిస్తున్నావు. కొందరు మూర్ఖులు ఏం చెప్తున్నారు, విద్యుత్తు మీకోసం కాదు, డబ్బున్న వాళ్ళ కోసం, అది లేకపోతే పర్లేదు, రోడ్లు మనకు అక్కర్లా, అది డబ్బున్న వాళ్ళ కోసం, మనకు అక్కర్లేదు. తాయిలాలు ఇస్తాం, దానికి మీరు అన్నారు తాయిలాలు ఇస్తాం. ఇలాంటి ప్రజాస్వామ్యంలో ఒడిదుడుకుంటాయి, వాటిని తట్టుకోవాలి. సమాజాన్ని తాత్కాలికంగా ఉన్న కష్టం నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి, వద్దని ఎవరు అనరు. ఖచ్చితంగా మనం సమాజంలో సంక్షేమానికి అవసరం ఉన్నది. ఎందుకంటే పేదరికంలో ఉన్నప్పుడు రెక్కడితే కానీ డొక్కడరు, వాళ్ళకి కాలే కడుపుకి కారణం పెట్టాలి, కొంత భరోసా ఇవ్వాలి. కానీ అదే పరిపాలన అన్నట్టయితే, అదే రాజకీయము అన్నట్టయితే ఆ దేశానికి భవిష్యత్తు లేదు, ఆ సమాజం సర్వనాశనం అయిపోతుంది, పేదరికం నిరంతరం కొనసాగుతుంది, కూలీల పిల్లలు కూలీలుగా మిగిలిపోతారు. కాబట్టి ఈవేళ ఈ 10 ఏళ్లలో ఆర్థికంగా చాలా సంక్లిష్టమైన సమయంలో ఆర్థికంగా చాలా సమర్థంగా నిర్వహించే ప్రయత్నం జరిగింది. ప్రుడెంట్ ఎకనామిక్ పాలసీ. ఉదాహరణకి ఈ కోవిడ్ వచ్చిన నేపథ్యంలో 9.2% మన జాతీయ ఆదాయంలో అప్పులు ఉండేవి, ఫిస్కల్ డెఫిసిట్ అంటాం. దాన్ని గత 2 ఏళ్లలో గణనీయంగా తగ్గించారు. ఈ సంవత్సరం 5.1%కి ప్రతిపాదించారు వచ్చే సంవత్సరం బడ్జెట్లో. ఆ తర్వాత సంవత్సరానికి వస్తే 4.5%కి వెళ్ళిపోతుంది, తగ్గిపోతుంది. ఇంకా చాలా అంటే ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో కూడా, మన మార్చి ఏప్రిల్లో ఎన్నికలు కదా, బడ్జెట్ వచ్చింది ఫిబ్రవరి 1 కదా, ఎన్నికలు వస్తున్నాయని తెలుసు కదా, అయినా కూడా ప్రలోభాలకు లొంగకుండా, తాత్కాలికమైనటువంటి తాయిలాల మీద దృష్టి పెట్టకుండా, ఒక దీర్ఘకాలిక ఆర్థిక సౌష్ఠవం కోసం చాలా ధైర్యంగా కృషి చేశారు. అప్పులు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు, అప్పుల శాతాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. మూల పెట్టుబడులు గణనీయంగా పెరుగుతున్నాయి, రికార్డు స్థాయిలో మూల పెట్టుబడులు. ఈవేళ 18 లక్షల కోట్ల రూపాయలు ఈ సంవత్సరం రకరకాల రూపాయల్లో జాతీయ స్థాయి ప్రభుత్వం నుంచి పెట్టుబడులు పెడుతున్నాయి. దానిలో 11,11,11,000 కోట్ల రూపాయలు ప్రత్యక్షంగా బడ్జెట్ నుంచి కేటాయించారు, రికార్డు కూడా. కాబట్టి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటాం, మాలుగాని పెట్టుబడులు. ఎందుకంటే పిల్లల కోసం, భవిష్యత్తు కోసం పెట్టేది పెట్టుబడులు. ఈ పొడి తినేది ఈ పొడి తినేస్తాం, రోజువారీ ఖర్చు. కాబట్టి రోజువారీ ఖర్చును తగ్గించి పెట్టుబడులు పెంచే ప్రయత్నం గణనీయంగా జరుగుతుంది. ఒకప్పుడు అధ్వాన్నంగా ఉన్న దేశంలో రోడ్లు అధ్వానంగా ఉండేవి, రైల్వే లైన్లు అధ్వానంగా ఉండేవి. మన ప్రపంచంలో దాదాపు ఏ మౌలిక సదుపాయాలు చూసినా కూడా అట్టడుగు దేశాల్లో ఒకటిగా భారతదేశం ఉన్నది. ఇంకెప్పుడు కూడా ఇంకా అద్భుతంగా జరగల. కానీ ఒక మార్గాన్ని ఇది కొనసాగిస్తే ఒక 10-15 ఏళ్ల పాటు గౌరవప్రదమైనటువంటి మౌలిక సదుపాయాలు, ఆర్థికాభివృద్ధి అంటే ఆదాయాలు పెరగటం, ఉపాధి కల్పన. కాబట్టి దానికి వెళ్ళే ప్రయత్నం చాలా గణనీయంగా జరుగుతుంది, దానికి పూర్తిగా అభినందించాలి. అందున ఒక పేద దేశంలో, ప్రజాస్వామ్యంలో ప్రజల ఓటు లేకుండా మీకు మద్దతు అధికారం లేదు. ఆ ఓటు పొందాలంటే ప్రజలను తృప్తిపరచాలి. కాబట్టి తాత్కాలికమైన సంక్షేమం చూడాలి, దీర్ఘకాలిక అభివృద్ధి చూడాలి. ఆ రెంటిని కూడా సమపాళ్లలో చేస్తూ, సమన్వయం చేస్తూ ప్రజలను ఆకట్టుకోవటం అన్నది ఇది చాలా అసాధారణమైనటువంటి, చాలా కష్టమైన ప్రక్రియ. దాన్ని విజయవంతంగా సాధిస్తున్నారు, అందుకు అభినందించాలి. నరేంద్ర మోదీ గారికి మనం, అది చిన్న విషయం కాదు, ఇది చూడడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది, చిన్న విషయం కాదు. అంటే పొరపాట్లు ఏమని కాదు. వచ్చే 20-30 ఏళ్ళు మనం దేశాన్ని కాపాడుకోవాలంటే, అనుకున్న ఫలితాలు సాధించాలంటే ఖచ్చితంగా కొన్ని మన ముందు చాలా తీవ్రమైన సమస్యలు కూడా ఉన్నాయి. విద్యను గురించి మాట్లాడాం మనం. ఆరోగ్యం, విద్యలో ఖర్చు పెడుతున్నాం, ఫలితం లేదు. ఆరోగ్యంలో ఖర్చు లేదు, ఫలితం లేదు. పెట్టిన ఖర్చుకు ఫలితం వస్తుంది, కానీ ఖర్చు పెట్టాలి, అంతకుమించి పద్ధతులు మార్చాలి. అలాగని మన ఇతర దేశాల్లాగా లక్షల కోట్లు పెట్టే శక్తి దేశానికి లేదు. బ్రిటన్ ఉందనుకోండి, వాళ్ళ జాతీయ ఆదాయంలో 10% ఆరోగ్యానికి ఖర్చు పెడుతున్నారు ప్రభుత్వం నుంచి. మనం 1.2% పెడుతున్నాం. మనం 10% కాదు కదా, 2.5% కూడా పెట్టలేం. కాబట్టి 2% లోపలే కొంచెం ఖర్చు పెంచి సమర్థంగా
అందరికీ మంచి ఆరోగ్యం అందించే ఏర్పాట్లు సాధ్యం. దాని మీద దృష్టి పెట్టాలి. అట్లాగే ప్రధానంగా అభివృద్ధి మహానగరాలకు పరిమితం అవుతుంది. నిరుపేదలు కూడా మారుమూల ప్రాంతాల నుంచి పొట్ట చేత పట్టిన మహానగరాలకి నైపుణ్యం లేకుండా వలసపోవాల్సి వస్తుంది. మంచి నైపుణ్యం ఉండే హైదరాబాద్కో, చెన్నైకో, లేకపోతే బెంగళూరుకో వెళితే, ముంబైకి వెళితే అర్థం చేసుకోగలం. ఒక సినిమా డైరెక్టర్ ఉన్నారు, ఒక మ్యూజిక్ కంపోజర్ ఉన్నారు, లేకపోతే సోషల్ మీడియా లాంటి రంగంలో ఉన్నారు, సో గొప్ప క్రియేటివ్ రంగంలో ఉన్నారు. అప్పుడు మహానగరాలే తప్పవు. అవకాశాలు ఎక్కువ దొరకాలంటే అక్కడే ఉండాలి. కానీ మామూలు నైపుణ్యాలకి మహానగరం ఎందుకు ఉండాలి? నేను కార్పెంటర్ని, ఒక ప్లంబర్ని, ఒక మేసన్ని, లేకపోతే మరో పని చేస్తాను. హైదరాబాద్ ఎందుకు కావాలి నాకు? నా ఊళ్ళో ఎందుకు ఉపాధి ఉండదు? లేకపోతే నా దగ్గరలో ఎందుకు ఉండదు? చిన్న పట్టణంలో. హైదరాబాద్ వస్తే ఆలనా పాలన లేదు, పట్టించుకున్న రాజుడు లేడు, నాకు ఇల్లు లేదు. 30,000 40,000 వచ్చినా కూడా మరి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నాకు జీవన ప్రమాణాలు బాగుండవు. అదే నా పల్లెటూరు దగ్గరలోనే చిన్న పట్టణంలో ఉంటే 20,000-25,000 వచ్చినా కూడా నాకు చుట్టూ ఆలనా పాలన ఉంటుంది, ఒక చిన్న ఇల్లు ఉంటుంది, పట్టించుకునే మనుషులు ఉంటారు, ఖర్చులు తక్కువ కాబట్టి ఆదాయంతో సంతృప్తిగా బతకచ్చు. ఆ చిన్న పట్టణాలను అభివృద్ధి చేయకపోతే ఈ దేశంలో కాలక్రమేణా ఈ సంక్షోభం ముదిరిపోతుంది. ఇప్పుడు మన హైదరాబాద్లో ఎన్నికల్లో మీరు గమనించారు లేదో, అసెంబ్లీ ఎన్నికల్లో, తెలంగాణ ఎన్నికల్లో ఏమైంది? హైదరాబాద్ నగరము చుట్టుపక్కల 24 కాన్స్టిట్యుయెన్సీల్లో ఒక్కచోట కాంగ్రెస్ పార్టీ గెలవాల. కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఏమిటి? సంక్షేమం తీసుకొచ్చింది. 24 సీట్లు ఒక్కచోట కూడా గెలవాలి. బయట దాదాపు చాలా చోట్ల గెలిచారు. అంటే ఏమవుతుంది? ప్రజలు అందరూ ఒకే మనుషులు తేడా లేదు. అదే రకాల కులాలు, వర్గాలు, మతాలు, రాజకీయ భావాలు ఉంటాయి. కానీ హైదరాబాద్లో పార్టీ అంటే ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా ముక్కు మూసుకులైనా సరే అభివృద్ధి జరిగింది, మాకు లాభం కనిపిస్తుంది, కొన్ని పొరపాటున్నా కూడా ఓకే అని ఓటేశారు. బయటికి వెళ్తే అభివృద్ధి ఫలితాలు మాకు కనిపించట్లేదు, మాకు వేరేది కావాలని ఓటేశారు. మీకు వేరే అక్కర్లంగా. దీని కనుక అర్థం చేసుకోకపోతే ఎక్కడికక్కడ చిన్న పట్టణాలు పెరిగి చిన్న నైపుణ్యంతో ఉపాధి కలిగే అవకాశాన్ని ఏర్పాటు చేయలేకపోతే, అక్కడ కనీస ప్రమాణాలు అటువంటి మౌలిక సౌకర్యాలు, అక్కడ టౌన్ ప్లానింగ్, ఒక రవాణా లాంటివి ఏర్పాటు చేసి అక్కడ పారిశ్రామికీకరణ, అక్కడ ఉపాధి కల్పన చేయకపోతే ఈ దేశంలో అందరూ మహానగరాలకు వలసపోయినట్టయితే దేశం చాలా ప్రమాదంలో పడుతుంది. నేరాలు పెరుగుతాయి, మహానగరాలు తట్టుకోలేవు, ఆ పేదలు తట్టుకోలేరు. కోవిడ్ టైంలో మనం చూసాం, తిరిగి వెళ్లాల్సి వస్తే ఎన్ని బాధలకు గురైనారు ఆ నిరుపేదలు. ఎందుకని ఆ పరిస్థితి వచ్చింది? ఇక్కడ ఆలనా పాలన లేదు. ఆ రోజు జీతం దొరుకుతున్న వచ్చిన వాళ్ళు, కుటుంబం కూడా చాలామంది వలస వచ్చేవాళ్ళు, తక్కువ స్థాయిలో పనిచేస్తున్న వాళ్ళు, నైపుణ్యం లేకుండా కుటుంబంతో ఉండేవాళ్ళు దాదాపు ఎవరు ఉంటారు. అంత కుటుంబాన్ని బాంబే చూడండి, 20 ఏళ్ళు 30 ఏళ్ళుగా కుటుంబం లేకుండా పనిచేస్తున్నాడు. బీహార్ నుంచి చొమ్మర చోటకు వచ్చాం. ఎంత కష్టాల్లో ఉంటారు. కాబట్టి చిన్న పట్టణాల అభివృద్ధి కావాలి. దాంతోపాటు వ్యవసాయం మనం చూస్తున్నప్పుడు కూడా హడావుడి చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్న డిమాండ్లు చాలా పొరపాటైనవి, హేతుబద్ధమైనవి కాదు. కానీ వెనకాల ఉన్న వేదన నిజమైనది. వ్యవసాయ రంగానికి ఉన్నటువంటి బాధ నిజమైనది దేశమంతా కూడా. దాన్ని రాజకీయం చేసో, విషయం అర్థం కాకనో గందరగోళం చేసి మరి జబ్బు కంటే ప్రమాదకరమైన ఔషధాన్ని కోరుతున్నారు. అది చాలా తప్పది. కానీ సమస్య ఉన్నది. ఈవేళ సమస్య పోవచ్చు ఈ రోజున, మరి రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది. కాబట్టి దీర్ఘకాలంగా వ్యవసాయాన్ని ఏ రకంగా ఆధునికీకరించాలి, వ్యవసాయ రంగాన్ని ఇతర రంగాలకి నొప్పి లేకుండా ఏ రకంగా వాళ్ళని బదిలీ చేయాలి, దీనికి ఒక వ్యూహం కావాలి. ఇవన్నీ సరిగ్గా చేయకపోతే వచ్చే 10-15 ఏళ్లలో అనుకున్న ఫలితాలు రావు. ఫలితాలు ఆర్థికంగా వచ్చినా కూడా సమాజం, రాజకీయం దాని ఫలితాన్ని అనుభవించదు. కాబట్టి గతము, వర్తమానం, భవిష్యత్తు 3 కూడా చాలా బేరీజు వేసుకోవాలి. ఆత్మవిశ్వాసంతో కదలాలి. ప్రపంచానుభవం, మన అనుభవం అర్థం చేసుకోవాలి. భవిష్యత్ దర్శనం చేయాలి. తగ్గట్టుగా వ్యూహాత్మకంగా మన విధానాలు రూపొందించాలి, అమలు చేయాలి, ప్రజల మద్దతు పొందాలి. మీరు ఇంతకు చెప్పిన దాంట్లో ఒకటి సార్, అంటే ఇంకా చాలా ఉన్నాయి. అయితే దాంట్లో ఒకటి అంటే హైదరాబాద్కి ఎందుకు వస్తున్నారు అంటే ముఖ్యంగా ఓన్లీ తెలంగాణ విషయానికి వస్తే కొంతమంది ముఖ్యంగా అంటే ఒక వయసుకు వచ్చిన తర్వాత మగపిల్లలు హైదరాబాద్ని ఇష్టపడడానికి కారణం ఏంటంటే దాంట్లో ఒకనొక రీజన్, ఒక ఫ్యాక్టర్ పెళ్లి కూడా అవుతుంది. ఎందుకంటే అబ్బాయిలు హైదరాబాద్లో ఉంటేనే మేము పెళ్లి చేసుకుంటాము అనే దాకా కూడా వచ్చింది. ఇప్పుడు ఒకప్పుడు ఢిల్లీలోనే ఉన్నవాళ్ళు ఇప్పుడు ఒక నగరానికి కనుక అన్ని రకాల సదుపాయాలు ఉన్నట్లయితే ఆర్థికంగా పెరిగే అవకాశం ఉన్నది, మరి మౌలిక సదుపాయాలు బాగున్నాయి, జీవన ప్రమాణాలు బాగున్నాయంటే ఇప్పుడు ఏ సిటీలో ఉన్నది హాయిగా ఉంటారు కదా. ఇప్పుడు ఉదాహరణకు స్టార్ బక్స్ ఉన్నది, ఎక్కడ సిఆర్టీలో ఉన్నారు. మైక్రోసాఫ్ట్ ఉన్నది, ఎక్కడ సిఆర్టీలో ఉన్నారు. బోయింగ్ ఉన్నది సిఆర్టీలో పెట్టారు. ఇది మహానగరం కాదు, ఇప్పుడు పెరుగుతోంది కానీ చిన్న టౌన్ అది. లేకపోతే
ప్రపంచంలో చాలా పేరొందినటువంటి అపర కోటీశ్వరుడు, చాలా వదాన్యుడు మన వారన్ బఫెట్ ఉన్నాడు. ఎక్కడ? ఒమాహా, నెబ్రాస్కా. ఎవరికి తెలియదు అక్కడ. ఒమాహా, నెబ్రాస్కా ఎవరికి తెలియదు ఎక్కడ ఉందో. ఆయన చూడడం కోసం ఎవరన్నా పోవాలి తప్ప ఎవడు పట్టించుకోడు. కానీ వాళ్ళ జీవితాల్లో తేడా లేదు. మీరు న్యూయార్క్లో ఉన్నా, షికాగోలో ఉన్నా, లేకపోతే లాస్ ఏంజలస్లో ఉన్నా, ఒమాహా, నెబ్రాస్కాలో జీవితంలో తేడా ఏం లేదు. ఆ సదుపాయాలు, అవకాశాలు కల్పించినప్పుడు మీరు ఎక్కడుంటే అదే స్వర్గం. ఆ పరిస్థితి తీసుకురావడం సాధ్యం. అది ఎప్పుడైతే లేదో, అంతా హైదరాబాద్లోనే మీకు కనిపిస్తున్నదో, బెంగళూరులోనే కనిపిస్తుందో, అక్కడికి వెళ్ళినవాడు బాగుపడతాడు, వెళ్ళినవాడు నష్టపోతాడు. అంచేత ప్రభుత్వానికి పాత్ర ఏమిటంటే, ఒక ఆర్థిక వ్యవస్థను పెంచే బాధ్యత ప్రభుత్వం కాదు తీసుకోవాల్సింది, మార్కెట్. కానీ మార్కెట్కి అనుకూలంగా మౌలిక సదుపాయాల కల్పన, టౌన్ ప్లానింగ్, విద్య, ఆరోగ్యము, ప్రొడక్టివిటీ, పెట్టుబడులు ప్రోత్సహించే వాతావరణం ఉంటే జనం చూసుకుంటారు ఎక్కడని చెప్పేసి. ఎందుకంటే మీరు 10 ఏళ్ల క్రితం కూడా ఇదే మాట చెప్పారు, స్టిల్ ఇప్పుడు మళ్ళీ ఇదే మాట చెప్తున్నారు. ఎందుకు దానిపైన కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాయి ప్రభుత్వాలు? మనకేంటంటే ఇంకా రాచరిక స్వభావం పోలా. రాజధానిలో నేనుంటాను కాబట్టి నాయకుడిగా, ఒక ముఖ్యమంత్రిగా రాజధాని చుట్టే మొత్తం జరగాలి, మిగతా నేను అవసరం. జాతీయ స్థాయిలో ఆలోచన ఉన్నది, రాష్ట్రాల్లో ఆలోచన ఉంది. జాతీయ స్థాయిలో కూడా మీరు గమనించారు లేదో, ఢిల్లీ ఒకప్పుడు ఆర్థికంగా పెద్ద కేంద్రంగా అంతా ముంబై, ఇప్పుడంతా ఢిల్లీ అయిపోయింది. ఎందుకని? ఢిల్లీకి ప్రత్యేకంగా ఏమన్నా కొత్తగా వనరులు? దేశ రాజధాని కాబట్టి ఇంటలెక్చువల్ క్యాపిటల్, మేధాశక్తి అంతా ఢిల్లీకి తరలిపోయింది. విద్య ఢిల్లీకి తరలిపోయింది. సాంస్కృతికంగా ఢిల్లీ తరలిపోయింది. పరిశ్రమలు వగైరా ఢిల్లీ చుట్టుపక్కల బాగుపడడం మంచిది, నేను అభినందిస్తాను. కానీ ఢిల్లీయే లోకమైతే దేశం ఏమవుతుంది? మీరు ఎక్కడుంటే అది లోకం కావాలా. పల్లెటూరులో కాలేకపోవచ్చు, కానీ ఆ దగ్గరలో అక్కడ లోకం కావాలా. అందులో పూర్వంతో పోలిస్తే కొన్ని అవకాశాలు వచ్చినాయి మనకి. ఇప్పుడు టెలిఫోన్లు అన్ని చోట్ల దొరుకుతున్నాయి. అదృష్టం కొద్దీ చాలా కాలం ఫోన్లు కూడా అందకుండా చావగొట్టాం ఈ దేశ ప్రజల్ని. ఈవేళ దేశంలో అందరికీ అన్ని చోట్ల మారుమూల గ్రామాల్లో ఉన్న టెలిఫోన్లు అందుతున్నాయి, డిజిటల్ రికార్డింగ్ అందుతుంది, యూపీఐ లాంటివి అందుతున్నాయి. విద్యుత్ కూడా కొంచెం పూర్వం కంటే చాలా బాగుపడింది, ఇంకా బాగుపడుతుంది, అంతవరకు ఉంది. కానీ మిగతా కూడా చేయాలి. రవాణా, మంచి క్వాలిటీ ట్రాన్స్పోర్టు, రోడ్లు, అక్కడే ఉపాధి కల్పన అవకాశాలు, స్టామ్ వాటర్ డ్రైనేజ్. వర్షం వస్తే, వరదలు వస్తే ఎందుకుంటారు అక్కడ? స్టామ్ వాటర్ డ్రైనేజ్ ఏర్పాట్లు, మంచినీళ్ళు, మురుగునీటి పారుదల, ఉపాధి కల్పించే అవకాశాలు, విద్య, ఆరోగ్యం, ఇవి ఏర్పాటు చేస్తే ఎక్కడుంటే అక్కడ లోకం అవుతుంది. అలా లేకపోతే అందరూ ఒక ఊరికి రావాలంటే ప్రపంచంలో మీరు మిగతా దేశాలు చూడండి, మహానగరాలన్నీ కూడా చిన్నవి అవుతున్నాయి. ఇప్పుడు టోక్యో ఒకప్పుడు 1,20,00,000 జనాభా, ఇప్పుడు టోక్యో తగ్గుతుంది, జనాభా పెరగటం. లండన్ తగ్గుతోంది, న్యూయార్క్ తగ్గుతోంది. ఎప్పుడు 70 లక్షలు చెప్తుంటాం న్యూయార్క్ జనాభా. హైదరాబాద్ న్యూయార్క్ అంటే చాలా పెద్దది. ఇప్పుడు మనం 20 లక్షలు ఉన్నప్పుడు న్యూయార్క్ 1,00,00,000 జనాభా. ఓకే. ప్రపంచం అంతా ఏం చేస్తుందంటే డీకాన్సన్ట్రేషన్, ఎక్కడెక్కడ జీవన ప్రమాణాలు బాగుండేట్టు ఏర్పాటు చేస్తున్నారు. ఎంత ఒక స్థాయి వరకు నగరాలు పెరగాలి, కొన్ని నగరాలు ఉండాలి, దాన్ని ఎవరు కాదంటారు, క్లస్టర్ ఎఫెక్ట్ అంటారు. అవి ఉన్నప్పుడు రకరకాల పెట్టుబడులు వస్తాయి. కానీ ఒక స్థాయి దాటితే డిస్ఫంక్షనల్ అవుతుంది, నెగిటివ్ అవుతుంది, క్రైమ్ పెరుగుతుంది, జనసమర్థం రద్దీ పెరుగుతుంది, ట్రాఫిక్ అంతా గందరగోళం అయిపోతుంది, జీవన ప్రమాణాలు అన్నమాట. బాంబే ఒకప్పుడు గొప్పగా అనుకునేవాళ్ళం, ఇప్పుడు బాంబే ఎవరికి అంత ఉత్సాహం లేదు. ఎందుకని? జీవితం నరకంగా అనిపిస్తుంది. గొప్ప నగరం అది, అన్ని రకాల గొప్ప నగరం. కానీ ఆ రద్దీ కానీ, లేకపోతే హౌసింగ్ ప్రాబ్లం కానీ, ఎక్కడో ఉండి రోజు కమ్యూట్ చేయడం కానీ, అవకాశం వస్తే ఇంకోటి సీట్లు ఉండాలనుకుంటాం. అంచేత మీరు సౌకర్యాలు కల్పిస్తే, ఆర్థిక అవకాశాలు ఉంటే, మనం ఎక్కడుంటే అదే స్వర్గం. ఓకే సార్. అండ్ దీంట్లో భాగంగా ఇంకొకటి, ఇప్పుడు మరి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు చెప్పిన దానికి చాలా దగ్గరగా అనిపిస్తుంది నాకు. మరి అది రాజకీయంగా ఒక స్లోగన్ తొగ్గులకలాగా తీసుకొచ్చారు. ఓకే, ఫ్రాంక్గా మాట్లాడతాను. ఎస్ ప్లీజ్. ఇప్పుడు ప్రభుత్వాలు, ఒక పార్టీ మారచ్చు, మంత్రివర్గం మారచ్చు, కానీ ప్రభుత్వం శాశ్వతమైనది. రాజధాని రోజుకొకటి మార్చేది అది తొగ్గులక ఆలోచన. రాజధాని కంటే ముఖ్యమైన విషయం నేను ఇందాక చెప్పాను, మహానగరాలు అవసరం, వద్దనట్లా నేను. కానీ మహానగరాన్ని పెంచడమే మార్గం కాదు అంటున్నాను, ఒక్కటే చాలదు అంటున్నాను. ఎస్, అవును. మనకి ఎప్పుడైతే గ్రీన్ ఫీల్డ్ సిటీ, మనకి మన దేశమే ప్రాచీనమైన దేశం ఇది. అమెరికా లాగా కొత్తగా అక్కడ ఏమీ లేని ఎడారిలోనో లేకపోతే అడవుల్లోనో కొత్తగా వచ్చిన పట్టణాలు కాదు, కొన్ని 100 ఏళ్ల పట్టణాలు, గ్రామాలు ఉన్నాయి. అలాంటి చోట్ల ఏమవుతుందంటే ఇరుకైనటువంటి సందులు, గొంతులు. ఎందుకంటే ఇవాటి భవిష్యత్తును ఆలోచించి ఆనాడు టౌన్ ప్లానింగ్ జరగల 100 ఏళ్ల క్రితం, 200 ఏళ్ల క్రితం. అందుకని ఏ ఊరు పోయినా, ఏ చిన్న టౌన్ పోయినా కూడా రోడ్డు ఇట్లా మీద తిరుగుతూ ఉంటుంది. మరి 6 రోజుల చోట ఉంటుంది, 10 రోజుల చోట ఉంటుంది. అక్కడ మీరు ఇళ్ళన్నీ కొట్టేసి సాధ్యమా ఇంత జనసాంతం ఉన్న సమాజంలో? అందుకని గ్రీన్ ఫీల్డ్ సిటీస్ కావాలి.
అంతర్జాతీయ ప్రమాణాలతో పెట్టుబడులు కావాలి, మరుగు సదుపాయాలు కావాలి, మరి టాలెంట్ రావాలి అని చెప్పి గ్రీన్ ఫీల్డ్ సిటీస్ కావాలి. హైదరాబాద్లో కోర్ ఏరియాని ఎవరు బాగు చేయాలా? మీరు చూసారా, గమనించారా? కోర్ ఏరియాలో మీకు ఒకప్పుడు చార్మినార్ కేంద్రం, తర్వాత హ్యాబిట్స్ కేంద్రం, పంజాగుట్ట కేంద్రం. ఈ కోర్ ఏరియాలో పెద్దగా మార్పులు, రోడ్డు కొంచెం విశాలమైన తప్పితే ఎక్కడొచ్చింది మార్పు? హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వగైరా. అదేమిటి పేరు హైదరాబాద్ అంటున్నాం కానీ గ్రీన్ ఫీల్డ్ సిటీ. పుష్కలంగా భూమి ఉన్నది, అక్కడ అత్యాధునిక సౌకర్యాలతో ప్రపంచ స్థాయిలో మనం కల్పించాం, పెట్టుబడులన్నీ వచ్చినాయి. అమరావతి అనేది ఆ రకంగా పెట్టుబడిని ఆకర్షించడం కోసం గ్రీన్ ఫీల్డ్ సిటీ. అది రాజధాని కాదని తర్వాత చూద్దాం. అసలు ఓ గ్రీన్ ఫీల్డ్ సిటీ అవసరం. అందున మరి బాగా జనసాంద్రత ఉన్న ప్రాంతంలో, వ్యవసాయం బాగా ఉన్న ప్రాంతంలో రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి దేశంలో మొట్టమొదటిసారిగా పూలింగ్ చేశారు. దాన్ని అవకాశంగా తీసుకుని అందులో ఆ ప్రాంతంలో హింటర్లాండ్ అంతా కూడా మంచి వ్యవసాయంలో సర్ప్లస్ ఉన్నది, ఆ ప్రజల్లో మేధస్సు ఉన్నది, నైపుణ్యం ఉన్నది, ఎదగాలన్న తపన ఉన్నది, రిస్క్ టేకింగ్ కెపాసిటీ ఉన్నది. ఏ ప్రభుత్వమైనా కూడా ప్రజలకు దండం పెట్టి దాన్ని ఉపయోగించుకోవాలి, కానీ దాన్ని కాలరాచి దానికి అదేమంటే రాజకీయంగా స్లోగన్స్ తీసుకొచ్చి 3 రాజధానులు, ఒక మాట మరో మాట, ఇవన్నీ కూడా చాలా విచిత్రమైనటువంటి ధోరణులు. అది కాదు పరిష్కారం. నేను ఇందాక చెప్పాను, చిన్న పట్టణాలు ఖచ్చితంగా పెరగాలి. ఒక అమరావతి పెరిగితే, ఒక హైదరాబాద్ పెరిగితే చాలా సరిపోదు, కానీ అమరావతి పెరగాల. అదే సమయంలో ఈ రెండు కన్ఫ్యూజన్ ఉండకూడదు. మహానగరాలు లేకుండా, గ్రీన్ ఫీల్డ్స్ లేకుండా అంతర్జాతీయ స్థాయిలో మీకు పెట్టుబడులు, టాలెంట్ రావు. ఎందుకు వస్తాడండి? ఏ కుటుంబం అయినా కూడా, మీరు అమెరికాలో ఉన్నారు, జర్మనీలో ఉన్నారు, యూరోప్లో ఉన్నారు, ఇంకో చోట ఉన్నారు, వాళ్ళు ఇక్కడ రావాలని చెప్పంటే ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుందని నమ్మకం లేకపోతే ఎందుకు వస్తారు? ఏదో కంపెనీ వారు నాకు ఏమని చెప్తున్నారు అంటే, ఫలానా రంగంలో కీలకమైన చాలా టెక్నాలజీ రంగంలో చీఫ్ ఎగ్జిక్యూటివ్గా ప్రపంచంలో ఎవరైనా సరే తీసుకొద్దాం అనుకుంటే పెద్ద సమస్య అవుతుంది, ఇండియాకి వచ్చి ఇక్కడ ఉండడానికి సిద్ధపడే వాళ్ళు ఎవరున్నారు అని అడుగుతున్నారు. వరల్డ్ క్లాస్ టాలెంట్ ఎందుకు వస్తుంది మీకు? ఆ మనుషులు ఎందుకు వస్తారు? వాడికి ఎక్కడైనా ఉండొచ్చు, న్యూయార్క్లో ఉండొచ్చు, లండన్లో ఉండొచ్చు, ప్యారిస్లో ఉండొచ్చు, ఇండియాకి ఎందుకు రావాలి? మీరు వాతావరణం సృష్టించాలి. అదే సమయంలో చిన్న పట్టణాలను పెంచాలి. ఒకటి గోదావరి శత్రువు కాకూడదు. అంతేగాని ఒక ప్రభుత్వం వచ్చి రాజధాని తీసిపారేశాను, 3 రాజధానులు చేశాను, ఇంకోటి వచ్చి 3 తీసిపారేశాను, ఇంకోటి చేశాను, తమాషా అనేది అన్నా ప్రతి ఐదేళ్ళగా మారిపోతుంటే తొగ్గులకు ఎందుకు గుర్తుంచుకున్నాం? మనం గొప్పవాడిని గుర్తుంచుకున్నామా? తిక్క వేషాలు వేశాడు. తిక్క వేషాలు తప్ప దీనిలో పరిపాలన లేదు. ఓకే సార్. అండ్ ఇంతకుముందు అన్నారు మీరు మాట్లాడిన దాంట్లో, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఆధీనంలోనే రాష్ట్రం మొత్తం ఉంటుంది, ఇప్పుడు అలాంటి వ్యవస్థ మనకి ఏర్పడింది అని చెప్పేసి. బట్ మనం రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు అంటున్నారు, మనకు అక్కడ ఢిల్లీలో కాంగ్రెస్ వస్తేనే మేము ఇక్కడ మీకు చెప్పినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము రిలీజ్ చేయగలుగుతామో, లేకపోతే చేయలేము అని చెప్పేసి. రాజకీయ కారణాల వల్ల ప్రతి పార్టీ, ప్రతి ప్రభుత్వము ఇలా నెప్పని నెట్టడం అనేది మామూలు. మనం చూడాల్సింది వాస్తవాలు, మనకు పార్టీలు అనవసరం. అంతే. ఎస్. జాతీయ స్థాయిలో ప్రభుత్వానికి ఈ సంవత్సరం, నేను సొంత విషయాలను చెప్పట్లా, ప్లీజ్, 2024-25 బడ్జెట్ లెక్కలు ఓకే పార్లమెంట్లో పెట్టినవి 42 లక్షల కోట్ల రూపాయలు ఆదాయాన్ని అంచనా వేశారు. జాతీయ స్థాయిలో ప్రభుత్వానికి అన్ని రకాల పన్నులు, పన్నేతర అప్పులు కాకుండా వచ్చే ఆదాయం ఓకే 42 లక్షల కోట్లు. దానిలో రాష్ట్రాలకి పంపిణీ చేస్తోంది. ఈ మాటలు చాలా జాగ్రత్తగా, సావధానంగా వినాలి, అర్థం చేసుకోవాలి ప్రజలంతా కూడా. రాష్ట్రాలకి వివిధ రూపాయల్లో పంపిణీ అవుతోంది జాతీయ స్థాయి నుంచి 22,74,000 కోట్ల రూపాయలు. మళ్ళీ చెప్తున్నా, 42 లక్షల కోట్ల రూపాయల మొత్తం ఆదాయంలో 22,74,000 కోట్ల రూపాయలు రాష్ట్రాలకి. దానిలో ఆర్థిక సంఘం ప్రతిపాదించేది రాష్ట్రాలకి పన్నుల్లో వాటాగా పంపించేది. అది కాకుండా ఆర్థిక సంఘం ప్రతిపాదించిన చాలా రకరకాల గ్రాంట్లు, స్థానిక ప్రభుత్వాల గ్రాంట్ల దగ్గర నుంచి గ్రాంట్స్ అనేవి వగైరా రకాలు ఉన్నాయి. అది కాకుండా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అన్న పేరుతో, కేంద్ర ప్రతిపాదిత పథకాల పేరుతో రాష్ట్రాలకి డబ్బులు పంపించేది. ఈ మొత్తం కలిపి 22,74,000 కోట్ల రూపాయలు. ఢిల్లీ దగ్గర డబ్బులుండి అమ్మోకి నాకు ఇష్టం అంటే మీకు ₹1,00,000 ఎక్స్ట్రా ఇస్తే అనుకోవచ్చు. ఢిల్లీ దగ్గర మిగతా డబ్బులు ఏమవుతున్నాయని అనొచ్చు. 11,90,000 కోట్ల రూపాయలు, అక్షరాల 11,90,000 కోట్ల రూపాయలు వడ్డీ చెల్లింపులు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా, ఏ పార్టీ వచ్చినా కూడా మీ చేతుల్లో ఏం లేదు. వడ్డీ చెల్లించకపోతే ప్రభుత్వం పరపతి పోతుంది దేశానికి. 7,68,000 కోట్ల రూపాయలు జాతీయ స్థాయిలో ప్రభుత్వానికి జీతాలు, పెన్షన్లు. ఓకే అయిపోయింది. దీనిలో మీకు ఏమన్నా చాయిస్ ఉందా? రేవంత్ రెడ్డి గారిని ప్రధానమంత్రి చేస్తే మారుతుందా ఏమన్నా? ఇది
మారదు. ఈ 3 లెక్కట్టండి. 22.74 లక్షల కోట్లు, 11.9 లక్షల కోట్లు, 7.68 లక్షల కోట్లు, 40 లక్షల కోట్లు దాటిపోయింది. ఇంకా నేను సబ్సిడీలు పెట్టలా. ఆహారం కోసం 2.5-3 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాను, ఆహార సబ్సిడీల కోసం చెప్పండి. ఫెర్టిలైజర్ కోసం ఇంకో దాదాపు 1.5-2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం, ఎరువుల సబ్సిడీ కోసం, యూరియా, ప్రధానంగా యూరియా సబ్సిడీ. ఇంక ఇతరమైనవి రైతులకి ఏమంటాం, పిఎం కిసాన్ ఉన్నది, లేకపోతే మనకి ఆరోగ్యానికి ఆయుష్మాన్ భారత్ ఉన్నది, ఇంక ఇతరమైనవి పేదలకు సంక్షేమం కోసం ఇచ్చేవన్నీ. ఇవన్నీ లెక్కట్లా. ఇవన్నీ లెక్కట్టకుండానే అయిపోయింది, మన డబ్బు అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, ఏ ప్రభుత్వం ఎక్కడున్నా మీకు ఏమొస్తుంది చెప్పండి నాకు అదనంగా. ఏదో మీకు మీ రాష్ట్రానికి చెందిన ఆ శాఖ అంటే 100 కోట్లు 200 కోట్లు అటు ఇటు చేయొచ్చు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేసుకోవచ్చు, ఒక మంత్రి గారితో నియోజకవర్గం చేసుకోవచ్చు, కొంత విసులుబాటు ఉంటుంది చిన్నవి. అది అందరూ ఎవరైనా చేసుకుంటారు, అవకాశం ఉన్నారు. అంతేగాని ఇదేదో దీనిలో మౌలికంగా మార్పు వస్తుందని చెప్పంటే అంకెలతో సంబంధం లేకుండా మాట్లాడుతున్నాం. ఏం మాట్లాడినా కూడా వాస్తవాల ఆధారంగా తార్కికంగా మాట్లాడాలి. మన దేశంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా, జాతీయ స్థాయిలోనూ రాష్ట్రాల్లోనూ ఒక ప్రామాణికమైన పద్ధతిలో, ప్రపంచమంతా గర్వించే పద్ధతిలో, పక్షపాతాలకు తావు లేకుండా వనరుల విభజన కోసం ఏర్పాట్లు ఉన్నాయి. నిరంతరం దాన్ని మరింత దానిలో మరి ఉంటాయి. ఇప్పుడు కుటుంబంలో ఆస్తుల పంపకం ఉంది, రోజు మల్లగొల్లలు పడతాడు కదా, నీకు ఎక్కువ వచ్చింది నాకు తక్కువ వచ్చింది అంటుంటాం మనం. చివరికి ఒక అంగీకారానికి వస్తాం. అలాగే మన దేశంలో కూడా మల్లగొల్లలు పడతాం సహజంగానే. మా రాష్ట్రానికి ఎక్కువ రావాలి, కోర్టులో తప్పలేదు. కానీ చివరికి ఈ ఆర్థిక సంఘం కానీ మరొకటి కానీ కూర్చొని ఒక ఫార్ములా ఇవ్వాలి చేసి దాని ప్రకారం డబ్బులు ఇస్తారు. ఓకే, అంతే తప్ప ఎక్కడేదో ఉంది వాడు కావాలనుకుంటే ఇచ్చేస్తాడు అప్పనంగా, నేను ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టచ్చు అనడానికి ఏం లేదు. మీరు చేయాల్సింది 2 సూత్రాలు గుర్తుంచుకోవాలి. నువ్వెంతైనా ఏ రకంగా ఖర్చు పెట్టు, కానీ నీకు వచ్చే ఆదాయం, పన్నుల రూపంలో వచ్చే ఆదాయానికి పరిమితం చేయి నీ రోజువారీ ఖర్చు. ఏ రకంగా చేసుకొని ఇష్టం. అప్పు చేసి పప్పు కూడా తింటాను అని చెప్పంటే నష్టపోయేది రేపు పొద్దున పిల్లలు. ఈ రాష్ట్రాలన్నీ చేస్తుంది ఆ పని. అప్పు చేసి పప్పు కూడా చేస్తాము, ఇంకా పప్పు కూడా ఇస్తావు, నువ్వు డబ్బులు ఇవ్వమంటున్నారు. ఎవరు ఇస్తాడు? ఎక్కడి నుంచి ఇస్తాడు? అప్పు తీసుకొచ్చిన ప్రతి రూపాయి రేపు పొద్దున పెట్టుబడికి ఉపయోగపడాలి భవిష్యత్తు. ఆ పెట్టుబడులు కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు లాగాను, చేవెళ్ల ప్రణాళిక ప్రాజెక్టు లాగా కాకుండా పెట్టే ఖర్చు అంత పెట్టుబడికి వచ్చే ఫలితం ఎంత. 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే మన పిల్లలు 1 లక్ష రూపాయలు 2 లక్షల ఆస్తి రావాలి కదా. తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఒక 10 లక్షలు పెట్టుబడి పెట్టాం పిల్లల కోసం, 10 లక్షలకి 12 లక్షలు రావాలని కోరుకోవాల్సింది మనం. అంతేగాని పిల్లలకు 1 లక్ష వస్తుందండి 10 లక్షలు పెట్టుబడి పెడుతున్నా అంటే అది పెట్టుబడేది బూడిదలో కోసిన పన్నీరు. కాబట్టి అప్పు చేసిన డబ్బు పెట్టుబడులకే వెళ్ళాలి. ఆ పెట్టుబడి కొంచెం అర్థవంతంగా పనికొచ్చేదిగా ఉండాలి. అందరూ చేస్తున్నారు, చేయట్లేదు, కొందరు చేస్తున్నారు. ఒరిస్సా నిరుపేద రాష్ట్రం, చాలా కాలం వెనుకబడ్డ రాష్ట్రంగా పేరుంది. 26,000 కోట్ల రూపాయలు మిగులు వాళ్ళ రెవెన్యూలో. అంటే వాళ్ళకి వచ్చే ఆదాయం, పన్నుల ఆదాయము, రోజువారీ ఖర్చులు చూస్తే రోజువారీ ఖర్చులు ప్రభుత్వం ఏంటి, దానిలో నేను చెప్పిన ఉన్న జీతాలు, భత్యాలు, వడ్డీలు, సబ్సిడీలు ఇవన్నీ పోగా 26,000 కోట్ల రూపాయలు మిగులు ఉన్నది. ప్రజల ఆధారం లేకుండా ఉందా? 20 ఏళ్ల నుంచి అదే ముఖ్యమంత్రి గారు కొనసాగుతున్నాడు అక్కడ. ఉత్తరప్రదేశ్ చాలా పేద రాష్ట్రం, చాలా వెనుకబడ్డ రాష్ట్రం. మనకు తెలిసి ప్రపంచంలో 4వ 5వ పెద్ద దేశం అవుతుంది అది. 74,000 కోట్ల రూపాయల మిగులు, 74,000 కోట్ల రూపాయల మిగులు. వాళ్ళకి వచ్చే ఆదాయం, పన్నుల ఆదాయం తీసుకుంటే వాళ్ళు అన్నిటికీ సబ్సిడీలకి, సంక్షేమానికి, జీతభత్యాలకి, వడ్డీలకి పెట్టే ఖర్చు చూసుకుంటే అది పోగా 74 కోట్ల రూపాయలు మిగులు. పెట్టుబడికి ఆ డబ్బు ఉపయోగిస్తున్నారు, ఇంకా అప్పులు తీసుకొచ్చి ఇంకా అదనంగా పెట్టుబడి పెడుతున్నారు. అందుకనే ఒకప్పుడు బాగా వెనకబడ్డ రాష్ట్రం అనుకున్నది ఒక్కసారి 2-3 ఏళ్లలో ఉత్తరప్రదేశ్ బాగా బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది. ఎందుకు వచ్చింది? డబ్బులు పొదుపుగా వాడుతున్నారు, సద్వినియోగం చేస్తున్నారు, పెట్టుబడులకు పెడుతున్నారు, భవిష్యత్తు రూపొందించుకుంటున్నారు. ఒక పేద కుటుంబం కానీ డబ్బులున్న కుటుంబం సంపద ఎట్లా పెరుగుతుంది? మనకు పూర్వకాలం కథ ఉండేది, గుర్తుండలేదు. ఒక 2 బర్రెలున్న ఆమె దగ్గర అప్పు తీసుకున్నానని చెప్పని 4 బర్రెలు ఉన్నామని డబ్బులు ఇవ్వమంటే 4 బర్రెలు పట్ల వెళ్ళకపోతే కోర్టుకి వెళ్ళారు. రోజులో కోర్టు అంటే రాజుగారు, చిన్న రాజయ్య ఉన్నాడు, రాజుగారి దగ్గరికి వెళ్ళారు. ఈ 4 గుడ్లు ఉన్న వాదన ఏమిటి? నాకు 4 బర్రెలు ఉన్నాయి, ఆవిడ 2 బర్రెలు ఉన్నాయి, ఆవిడ దగ్గర నేను అప్పు చేయటం ఏంటి, అబద్ధం ఆడుతుందని చెప్పాను. పత్రాలు గట్రా లేవు. ఆమెమో, స్వామి నేను చాలా జాగ్రత్తగా ఉంటాను, పొదుపుగా ఉంటాను, ఆవిడ ఎప్పుడు దుబారా, నేను 2 బర్రెలు ఉన్నా కూడా నా దగ్గర డబ్బు ఇప్పుడు ఉంటుంది,
ఆవిడ దగ్గర లేకపోతే ఇచ్చాను, నమ్మి ఇచ్చాను, ఇప్పుడేమో ఎగ్గొడుతుంది అని చెప్పంటే రాజుగారు ఏం చేయాలో అలా ఆలోచించి వాళ్ళిద్దరిని కూడా బురదలో నడమన్నాడు. నడిచాక ఒక్కొక్క చెంబుడు నీళ్ళు ఇద్దరికి ఇచ్చాడు. కాళ్ళు కడుక్కోండి అన్నాడు. ఈ పొదుపరిగా ఉండేవాడేమో చాలా జాగ్రత్తగా శుభ్రంగా చేతి కొడుకుని ఆ చెంబుడు నీళ్ళలో కాళ్ళు కడుక్కొని కాళ్ళు నీట్గా చేసుకొని కొంచెం మిగిల్చింది. రెండోవాడు బడామని పోసేసుకుంది, బురద పోలేదు, చెంబుడు నీళ్ళు అయిపోయాయి. వెంటనే ఆయన చెప్పాడు, నీకు దుబారా తత్వం, నీకు 4 బర్రెలు ఉన్నా కూడా నేను దగ్గర డబ్బు మిగలదు, కాబట్టి నువ్వు అప్పు తీసుకున్నమాట వాస్తవం. నేను ఆవిడ దగ్గర పొదుపరితనం ఉంది, ఆవిడ దగ్గర మిగిలిన్నమాట వాస్తవం. నేను అబద్ధం అడగండి అంటే క్షమించని చెప్పి డబ్బులు ఇచ్చేసినట్టు. కాబట్టి ఎంత డబ్బు ఉందన్నది కాదు, ఎన్ని బర్రెలు ఉన్నాయని కాదు, ఎంత జాగ్రత్తగా మీరు పొదుపరిగా వాడుకుంటున్నారు, భవిష్యత్తును మీరు పురుపొందిస్తున్నారు. ఏ కుటుంబాన్నైనా చూడండి, పొదుపరిగా ఉండి దుబారా ఖర్చులు పక్కన తగ్గించేసి పేరెంట్ వాళ్ళకి, పెళ్ళిళ్ళకి, వీటికి ఖర్చులు సంతోషంగా అనుభవించవచ్చు. కానీ శక్తి మించి ఖర్చు పెట్టి అప్పులు చేశారనుకోండి, కుటుంబం గొల్లైపోతుంది. మరికొందరు జాగ్రత్తగా ఉండి, గుంభనగా ఉండి, అవసరమైన చోట ఖర్చు పెట్టి, అవసరం లేని చోట కొంచెం పొదుపరితనం చేసుకుని భవిష్యత్తు కోసం బాటలు వేస్తే ఆ కుటుంబాలు ఒక తరం కాలగానే అద్భుతంగా పెరుగుతున్నాయి. అది మార్గం తప్ప ఎవడో ఇచ్చేదేం ఉండదు. ఒక పేద దేశంలో అందరికీ అవసరం ఉంది, ప్రతి రాష్ట్రానికి అవసరం ఉన్నది, ప్రతి రంగానికి అవసరం ఉన్నది, ప్రతి మనిషికి అవసరం ఉన్నది. డబ్బు చేది ఎవరికన్నా. సరే, అయితే ఇక్కడ సంక్షేమ పథకాల గురించి ఒకసారి మాట్లాడితే, అంటే మైనార్టీలు అని అంటే మత ప్రాతిపదికన, ఎట్ ద సేమ్ టైం కుల ప్రాతిపదికన సంక్షేమ పథకాలు వస్తూనే ఉన్నాయి, పెడుతూనే ఉన్నారు, ఇస్తూనే ఉన్నారు. వీటిపైన మీ అభిప్రాయం ఏంటి? ముందు సంక్షేమం అనేది అవసరం, ప్రజాస్వామ్యంలో మరింత అవసరం. ఎందుకంటే అందరినీ కలుపుకుపోవాలి, అందరి మద్దతుతో ఓటు పొందాలి. మిగతాన్ని పక్కన పెట్టినా కూడా ఆ మద్దతు లేకుండా రాజ్యం నడవదు. ఫస్ట్ మెయిన్ ప్రియారిటీ అదే. 2, ఒక పేద దేశంలో కష్టంలో ఉన్న వాళ్ళని అన్నీ రేపే చూసుకుంటే ఈవేళ కడుపు మండిపోతుంటే మరి బతకాలి కదా. ఆ కష్టాన్ని తీర్చి కొంతైనా సేద తీర్చి నమ్మకాన్ని కలిగించాలి. కానీ సంక్షేమం లేకుండా ఏ ప్రజాస్వామ్యం నడదు. అమెరికా లాంటి దేశంలో కూడా సంక్షేమం ఉంది. కానీ సంక్షేమం, అభివృద్ధి సమతూకం లేకపోతే, ఇప్పుడు మనకి దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఏమవుతుందంటే కొన్ని పార్టీలు, జాతీయ పార్టీల్లో కూడా కలిపి కొన్ని పార్టీలు సంక్షేమమే పరిపాలన, ఇంకేం లేదు అసలు పరిపాలన అంటే. వాళ్ళ ప్రకటనలు కూడా చూడండి, పర్టికులర్ అడ్వర్టైజ్మెంట్లు కానీ, వాళ్ళు ఇచ్చేటువంటి హామీలు కానీ, ఒక్క మాట కూడా ఆర్థిక అభివృద్ధికి బాటలు ఎట్లా వేస్తావు, పెట్టుబడులు ఎట్లా పెంచుతావు, ఉపాధి కల్పన ఎట్లా చేస్తావు, ఒక్క మాట కూడా రాదు. నేను ఇది ఇస్తా, ఈ గ్యారంటీ ఇస్తా, ఇది ఫ్రీగా ఇస్తా, లేకపోతే ఇచ్చేసారు అనుకోండి ఇది ఇచ్చా అన్న, అది కూడా వాడు బాబుగాడు సొమ్ములా. నిజంగా తెలంగాణ మన ఎలక్షన్స్ ముందైతే మొత్తం అదే, ఇక ఇది ఇచ్చిండు, అది ఇచ్చిండు. తర్వాత ప్రకటనలో కూడా నేను ఇచ్చా అంతే. నీ బాబుగాడి సొమ్మ, ఫోటో వస్తుంది, మా డబ్బు ఇది, మా పన్నుల డబ్బు, మేము చెమట వచ్చి కష్టించిన డబ్బు, మా పన్నుల డబ్బుతో మీరు అక్కడ కూర్చున్నారు, మా పన్నుల డబ్బు ఖర్చు పెట్టి మీరు విలాసాలు అనుభవిస్తున్నారు. మీరు కూర్చున్న రాజభవనాలు కానీ, లేకపోతే మీరు వాడే కార్లు కానీ, మీరు చేసే ప్రయాణాలు కానీ, ప్రతి ఒక్కటి మా డబ్బుల నుంచి వచ్చింది, మీ సొంతం ఏం లేదు. నువ్వు నాకు ఇచ్చేది ఏంటి? నేను అది పుచ్చుకున్నటువంటి బిచ్చగాడిని నువ్వు ఇచ్చే దానకరుడు అని కాదు, నా డబ్బు ఇది. రెండోది, నా డబ్బు సద్వినియోగం కావాలి. తాత్కాలికంగా సమస్య ఉంటే పరిష్కారం కోసం ఖర్చు పెట్టాలి, వద్దంటున్నాను. కానీ అదే అయినట్టయితే రేపొద్దు నా భవిష్యత్తు ఏంటి? ఎల్లకాలం బేదలుగా ఉంటారు. ఒక 20 ఏళ్ళు ఆలోచించండి, 25 ఏళ్ళు ఆలోచించండి, అన్నీ ఫ్రీగా ఇచ్చావు, కరెక్టే, బాగుంది, ఈ పూటకి ఏదో నడిచింది, అద్భుతమైన జీవితం రావట్లే, కానీ ఏదో పూట గడుస్తుంది. 25 ఏళ్ళ కొనసాగింది, నా పిల్లలు ఎట్లానే ఉంటారు, మళ్ళీ ఇవ్వకపోతే మళ్ళీ పరగడిపే మర్నాడు. అంటే బేదల పిల్లలు ఎప్పుడు బేదలుగా ఉండాల్సిందేనా? ఇంకా వేరే నిష్కృతి లేదా? ఎప్పుడు మార్పు వస్తుంది? మంచి ప్రమాణాల విద్య అందితే, నైపుణ్యం నిజంగా వికసిస్తే, మౌలిక సదుపాయాలు బాగుపడితే, పెట్టుబడులు ప్రోత్సహిస్తే, ఉత్పత్తి పెరిగితే, ఉత్పాదకత పెరిగితే, అది ఆదాయంగా మార్చుకుని ఒక పక్కన సమాజానికి అవసరాలు తీరుతాయి, పేదలకు ఆదాయం వస్తుంది, పనిచేసే వాళ్ళకి సంపద పెరుగుతుంది. దానికోసం పెద్దపీట వేసి ఈ లోపల తాత్కాలిక సంక్షేమం గురించి పట్టించుకుంటే అది పరిపాలన తప్ప, మిగతాదంతా కూడా ప్రజల్ని మోసం చేయటం. ఇక ఇచ్చే సంక్షేమం ఏ ప్రాతిపదికన ఇవ్వాలి? ప్రాతిపదిక పేదరికం, కష్టాన్ని బట్టి ఇవ్వాలి. మన దేశంలో ఏమిటంటే, ఒక సామాజిక కారణాల వల్ల కుల వ్యవస్థ అనేది చాలా కాలం పాటు ఈ సమాజంలో చాలామంది నిర్దయగా అన్యాయానికి గురి చేసినమాట వాస్తవం. ఒకప్పుడు కేవలం పుట్టిన కులం నేపథ్యంలో ఆ కారణంగా చదువు లేకుండా పోయింది.
ఇప్పటికి కూడా పేదరికం 100 పాళ్ళు కాకుండా 170 పాళ్ళు కులానికి పేదరికాన్ని మధ్య సంబంధం ఉంది. కొన్ని కులాల్లో వివిధ కారణాల వల్ల పేదరికం ఉందా, పేదరికం లేని కులాలు లేవు భారతదేశంలో. కానీ లేదు, ఏ కులం లేదు పేదరికం లేకుండా. కానీ కొన్ని కులాల్లో బాగా ఎక్కువ ఉన్నమాట వాస్తవం. అది ఖచ్చితంగా దళితులు, బలహీన వర్గాల్లో ముఖ్యంగా ఈ ఆక్యుపేషనల్ బ్యాక్వర్డ్ క్లాస్ అంటాం. అంటే వృత్తి కులం కలిసిన కులం ఉంటే, బలహీన వర్గం పేరు చెప్పుకునే కులం వేరు, ఒక వృత్తి కులాలు వేరు. ఇప్పుడు ఉదాహరణకి చాకలి, మంగలి, మరొకటి. అంటే ఆ వృత్తి కులము ఒకటి అయిపోయింది. ఆ వృత్తి కులాలు ఉన్న చోట పేదరికం ఉండదు, మరింత ఎక్కువ ఉండదు. కాబట్టి కులానికి పేదరికానికి మధ్య 70 పాళ్ళ సంబంధం ఉంది, 100 పాళ్ళ సంబంధం కాకపోయినా. కాబట్టి కొంత కుల ప్రాతిపదిక ఉండటం తప్పు లేదు, అది అలవాటు అయిపోయింది. కాబట్టి అయితే కులాన్ని ఒక్కదాన్నే మనం ప్రాతిపదికగా చేసుకుని ఒక జిల్లా కలెక్టర్ అయిన తర్వాత కులం ప్రాతిపదికన ఆయనకి నేను ఇస్తాను అని చెప్పంటే అది మూర్ఖత్వం. ఒక ఎమ్మెల్యేకి ఇస్తానంటే మూర్ఖత్వం. ఆ కులాల్లో ఉన్న మిగతా వాళ్ళ సంగతి ఏంటి, నిజంగా బెదరుకున్న వాళ్ళు. అలాగే ఆ కులాలకు చెందకపోయినా కూడా నిరుపేదంగా ఉన్న వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళని ఆదుకునే ఏర్పాట్లు చేయాలి. కాబట్టి ఒక సమగ్ర వ్యూహం కావాలి. ఈ విషయంలో గతంతో పోలిస్తే ఉన్న కొద్దిగా పరిస్థితులు బాగుపడుతున్నాయి. ఒకప్పుడు సంక్షేమం ప్రజలకు అసలు అందేది కాదు. మీ పేరు పెట్టాలంటే లంచం కావాలి ముందు, లేకపోతే సిఫార్సు కావాలి. ఇప్పుడేమైంది, ముఖ్యంగా గత 10 ఏళ్లలో ప్రపంచం అంతా కూడా మెచ్చుకుంటుందని ఈ డిజిటల్ టెక్నాలజీ పూర్తిగా ఉపయోగించి ఈ సంక్షేమానికి ఒక ప్రాతిపదికన ఏర్పాటు చేశారు. మధ్యవర్తులు లేకుండా, దళారీలు లేకుండా. మరి జన్ధన్ బ్యాంక్ అకౌంట్లు కావచ్చు, ఎలక్ట్రానిక్గా మనీ ట్రాన్స్ఫర్ చేయడం కావచ్చు, అది లబ్ధిదారుల ఎంపికలో కొన్ని ప్రమాణాలు పాటించడం కావచ్చు, ఆధారిక లింకేజ్ కావచ్చు. వీటన్నిటి వల్ల 100 పాళ్ళు ఏది బాగుపడిపోయినా 80-90 పాళ్ళు పూర్వంతో పోలిస్తే బాగుపడింది. కాబట్టి లబ్ధిదారులకి చివరికి వెళుతున్నాయి అక్కడ. దానిలో కులం ప్రాతిపదిక అసలు తీసేయడం సాధ్యం కాదు, అవసరం కూడా లేదు. కానీ కులం ఒక్కటే ప్రాతిపదిక కాకూడదు.